నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ వందనాలు. కొంతసేపు పాటల ద్వారా దేవుని మహిమపరుద్దాం, ఆరాధిద్దాం. ఆ తర్వాత మనం వాక్యంలోనికి వెళ్దాం. కాబట్టి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు మధ్యలో డిస్టర్బ్ అవ్వకుండా ఆరాధన సమయాన్ని కూడా వ్యర్థం చేయకుండా అందరం ఆరాధిద్దాం. ఎక్కడ ఉన్నాలో అక్కడ కూర్చొని దేవుణ్ణి మనసారా ఆరాధిద్దాం. ఆ తర్వాత వాక్యాన్ని విని దీవించబడదాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. స్తోత్రం. మొదట చిన్న ప్రార్థన చేసుకుందాం, ఆ తర్వాత ఆరాధించుకుందాం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరమదాసుడు మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికే వేలాది వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు యేసయ్యా. తండ్రి, గడిచిన దినములన్నింటినీ ప్రభా, మమ్మల్ని అందరినీ ప్రభా మీరు భద్రపరిచి ప్రభా ఈ రోజు వరకు ప్రభా ఎటువంటి హాని లేకుండా ప్రభా ఉంచినందుకు ప్రభా నీకు సమస్త మహిమ ఘనత చెందును గాక తండ్రి. ఇక ముందు కూడా ప్రభా నీ దూతల సంరక్షణ కాపుదలలో ప్రభా మమ్మల్ని అందరినీ ప్రభా మీరు నడిపించమని వేడుకుంటూ, నీ కృపలో ప్రభా మమ్మల్ని భద్రపరచమని వేడుకుంటూ తండ్రి ఈ తెగులు ఉన్న కాలంలో ప్రభా మా ఏ ఒక్కరికి ప్రభా అపాయం రాకుండా ప్రభా వీక్షిస్తున్న వారికి కూడా ప్రభా ఏ అపాయం రాకుండా ప్రభా మీరు కాపాడమని వేడుకుంటూ తండ్రి మీ సిల్వ రక్తంతో ప్రభా ప్రతి ఒక్క ఇంటిని ప్రభా, ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్క మనిషిని ప్రభా, ప్రతి ఒక్క విశ్వాసిని ప్రభా మీరు ముద్రించమని వేడుకుంటూ, నీకే మహిమ కలుగును గాక అని వేడుకుంటూ, సమస్త మహిమ ఘనత నీకే ప్రభావం చెల్లునని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో ఈ చిన్ని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. వందనం యేసయ్య పాట పాడుకుందాం.
కూర్చున్న చూడనే చేతులు పైకెత్తి దేవుని మనసారా ఆరాధించుకుందాం. ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా నీకే ఆరాధన నీకే ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా రాజాని భవనములో రేయింపగలు వేచియుందును. యేసు రాజాని భవనములో రేయింపగలు వేచియుందును. స్తుతించి ఆరాధించును. చింతలు మరచెదను. నిన్నే స్తుతించి ఆరాధించును. చింతలు మరచెదను. ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా నా బలమా నా కోట ఆరాధన నీకే. నా బలమా నా కోట ఆరాధన నీకే. నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే. నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే. ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా అబ్బా తండ్రి నీకేనయ్యా అంతట నివసించు యెహోవా ఎలోహి ఆరాధన నీకే. అంతట నివసించు యెహోవా ఎలోహి ఆరాధన నీకే. నా యొక్క నీతి యెహోవా సిద్ధేనో ఆరాధన నీకే. నా యొక్క నీతి యెహోవా సిద్ధేనో ఆరాధన నీకే.
ఆరాధనా నీకే పరిశుద్ధ పరచు యెహోవా మెక్కే ఆరాధనా నీకే రూపించు దైవం యెహోవా హోసేనో ఆరాధనా నీకే రూపించు దైవం యెహోవా హోసేనో ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా అబ్బా తండ్రి నీకేనయ్యా రాజా యేసు రాజా రాజా యేసు రాజా అబ్బా తండ్రి ఓ నీకేనయ్యా అబ్బా తండ్రి నీకేనయ్యా థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ నా వందనాలండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరందరూ సంతోషంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. ఆమేన్, హల్లెలూయా. వి వెల్కమ్ టు దిస్ బ్రాడ్కాస్ట్. ఆమేన్. దేవుని మహాకృపను బట్టి ఇంకొక మంగళవారం మనం కలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి ఎంతోమంది అయితే లైవ్లో ఉన్నారో ఒకసారి మీరు షేర్ చేయడము, కామెంట్ చేయడము చేసినట్లయితే మాకు అందరికి తెలుస్తుంది. సో హౌ మెనీ పీపుల్ ఉన్నారు, ఎంతమంది ఉన్నారని మాకు తెలుస్తుంది. సో ఒకసారి మీరు థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. Thank you Lord. Jagan brother, welcome. David, welcome. Anand Raj, welcome, 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 welcome. Amen. Raju, welcome. Amen. వీళ్ళంత మట్టుకు అందరికీ షేర్ చేస్తుండండి. ఆమెన్, హల్లెలూయా. విక్టర్ పాల్, వెల్కమ్. ప్రేమ్ బ్రదర్, వెల్కమ్. ఆమెన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆమెన్, హల్లెలూయా. ప్రవీణ్, వెల్కమ్. అననీయ గారు, వెల్కమ్, 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 వెల్కమ్. అందరికి వెల్కమ్. మీకు తెలిసిన వారందరూ కూడా మీరు చెప్తూ ఉండండి, షేర్ చేయండి బ్రాడ్కాస్ట్ని. మరి మీరు ఇంకా అనేక మంది దీవింపబడడానికి దేవుడు ఇస్తున్న ఈ కృపను బట్టి మరి దేవునికి మహిమ కలగాలి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మీరందరూ ఈ బ్రాడ్కాస్ట్ని షేర్ చేస్తుండండి. ఆమేన్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ మాస్టర్ గారు, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. రేఖా మనాఫ సోఫియా ఖానా వాలాఫతుల్ కలరబరబా. Thank you Jesus, thank you Lord, 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 thank you Lord. Re bara 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 kundala khazi kristofia ka manaba. Thank you Holy Ghost, thank you Lord, 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 thank you Lord. Thank you, thank you, thank you Jesus, thank you Lord, thank you Master God, thank you Lord, thank you Lord, thank you Master, thank you Lord. Sister Rajita, welcome. Raju, praise the Lord. Dilip, welcome you Dilip. Thank you Jesus, thank you Lord, thank you Lord, thank you Lord, thank you Master, thank you Lord. Hallelujah, thank you Jesus, thank you Master, thank you Lord, thank you Lord, thank you Master God. Orele mina Sofia Kababa, Pichi Piti Beno Rolia Baraba.
Areno stai kodola, dera monoto uria kodola henaraba. Erola nadira mono stai anamara. Erola indara stai odolora. Abra kostona agalemna odalemna kodola ilala braba. Abra ganamana adoro kodala. Resto balaya nalora braba. కొన్ని నిమిషాలు మనము ప్రార్థన చేద్దాము. ఆమేన్ హల్లెలూయా. ఇప్పుడున్న పరిస్థితిని బట్టి మనము అనేకమైన విషయాల గురించి మనం ప్రార్థన చేయాలి. ఆమేన్ హల్లెలూయా. మన దేశం గురించి మనం ప్రార్థన చేసేది మన బాధ్యత ఉంది. ఉన్న పరిస్థితుల్లో మళ్ళీ ఇంకా కరోనా వైరస్ ఒక కేసెస్ పెరుగుతున్నాయి కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన అధికారాన్ని బట్టి మనం వాటిని బంధించగలం. కాబట్టి ఒకసారి మనం అందరం కలిసి ఆత్మలో ప్రార్థన చేస్తున్నాము. దేశం గురించి ప్రార్థన చేస్తున్నాము. ఆమేన్ హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. సారీ థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. అందరం కలిసి ఒకసారి నాతో పాటు ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. Matu bahudalina hakua, ezina hulo kusufila, ira la hatusta yebehna hudala maya, agura entale bile hetora hatike de bere hastofia karaba, temina hustofia kabarabaraba. తండ్రి మా దేశంలో మీరు జ్ఞాపకం చేస్తున్నారు. యేసు క్రీస్తు నామములో రక్షణను స్వస్థతను మేము విడుదల చేస్తున్నాం. మా దేశంలో ఉన్న ప్రతి అనారోగ్యతను మేము విరగొడుతున్నాం. యేసు క్రీస్తు నామములో ప్రభా ఆ యొక్క మరణ దూత యొక్క ఛాయను యేసు నామములో మేము విరగొడుతున్నాము. మా దేశంలో మరి ప్రపంచ దేశంలో ప్రభా తండ్రి మా దేశములన్నిటిలో ప్రభా అయ్యా తండ్రి ఎక్కడైతే ఇంకా కోవిడ్-19 ఆ యొక్క తండ్రి ఎయిర్ లో కావచ్చు, వాటర్ లో కావచ్చు, ఇంకా మనుషులతో కాంటాక్ట్ అవుతుందో ప్రభా వాటన్నిటిని యేసు నామములో మేము అరెస్ట్ చేస్తున్నాము. యేసు క్రీస్తు నామములో డాక్టర్లకు కావాల్సిన ఆలోచనలు, మరి మంత్రులకు కావాల్సిన ఆలోచనలు, మరి అధికారులకు కావాల్సిన జ్ఞానమును యేసు నామములో విడుదల మేము చేస్తున్నాం తండ్రి. తండ్రి మా యొక్క దేశంలో స్వస్థత, మా యొక్క దేశంలో నెమ్మది మేము విడుదల చేస్తున్నాం. ప్రపంచ దేశంలో కూడా ప్రభా సమాధానం మేము విడుదల చేస్తున్నాం. యేసు క్రీస్తు నామములో అపవాది యొక్క తంత్రములన్నీ కూడా విరగొడుతూ అపవాది యొక్క ప్రతి చేని మేము బ్లాక్ చేస్తున్నాం. తండ్రి నీకే స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా నీకు వందనాలు 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 చెల్లిస్తూ యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. థ్యాంక్ యూ జీసస్. Thank you Lord, thank you Master, thank you Lord, thank you Lord, thank you Lord, thank you Lord, thank you Lord. అందరూ అలాగే షేర్ చేస్తుండండి. కొన్ని నిమిషాల్లో మన అసలు వాక్యాన్ని మొదలు పెట్టుకోబోతున్నాం. ఆమేన్ హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, 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 థ్యాంక్ యూ జీసస్. మీరందరూ కంటిన్యూగా మీరు ప్రార్థన చేస్తూనే ఉండండి. మన దేశం గురించి కావచ్చు, మన యొక్క అన్ని విషయాల గురించి కావచ్చు, మరి మీరు ప్రార్థన చేస్తూనే ఉండండి. మర్చిపోవద్దు, సంఘము ప్రార్థిస్తేనే తప్పించి అపవాది క్రియలు నశించవు. సంఘం ఉన్నంత కాలము అపవాది పని చేయడానికి వీల్లేదు. ఈ భూమిని సంఘము స్వాధీనపరచుకోవాలి, ఈ భూమిని సంఘము ఏలాలి. హల్లెలూయా. దేవుడు అందుకొరకే సంఘములకు అధికారం దేవుడు ఇచ్చాడు. కాబట్టి మనం ప్రార్థిస్తుండగా అపవాది క్రియలని లయమైపోతాయి. హల్లెలూయా. ఎవరికైనా ఒక ఈ విషయంలో ఏదైనా డౌట్ ఉన్నా, ఏమున్నా, ఆమేన్ హల్లెలూయా, నేను మరలా చెప్తున్నాను, ఆమేన్ హల్లెలూయా, ఈ యొక్క రోగము దేవుని దగ్గర నుంచి రాలేదు. ఇది ఒక అపవాది యొక్క క్రియ. దీనిని యేసుక్రీస్తు నామములో మనము బంధించాలి. దీన్ని యేసుక్రీస్తు నామములో మనం కొట్టివేయాలి. హల్లెలూయా. కాబట్టి మీరు చూస్తున్న ప్రతి ఒక్కరూ మీరు మన దేశం గురించి ప్రతిరోజు మీరు ఒక 10 నిమిషాలను మీరు ప్రార్థన చేయండి. మన ప్రార్థన ద్వారానే ఈ దేశంలో ఆ రోగం అరెస్ట్ అవుతుంది. డాక్టర్ల దగ్గర మందులు లేవు, నాయకులకు ఏం చేయాలో తెలియదు. అనేకమైన దేశంలో ఉన్న నాయకులు కూడా అనేక మంది అనారోగ్య పాలవుతున్నారు. కాబట్టి మనమే ప్రార్థన చేయాలి. హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. ఇప్పుడు మనము ముఖ్యమైన ఒక ఘట్టంలోకి మనం వెళ్తాం. ఆమేన్ హల్లెలూయా. మీరందరూ ఆమేన్ హల్లెలూయా దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఆమేన్ హల్లెలూయా ఆత్మలో మీరు వాక్యం వింటూ ఉండండి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. Wake up, Sofia, Kamana, Kabara, Kalana, Brava. అందరం ఒకసారి యోహాను సువార్త 13వ అధ్యాయము 3వ వచనము
ఒకసారి చూసుకుందాం. తండ్రి తన చేతికి సమస్తం అప్పగించననియు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చననియు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. హల్లెలూయా. ఈ యొక్క అధ్యాయంలో యేసు ప్రభు వారు ఏం చేస్తున్నారంటే పసకా యొక్క వధువు గురించి సిద్ధపడుతున్న అధ్యాయం ఇది. హల్లెలూయా. అలాంటి టైంలో ఆయన ఏం చెప్తున్నాడంటే, తండ్రి నా చేతులకు అన్ని ఇచ్చాడు. ఆమేన్. యేసు ప్రభు వారు ఎక్కడి నుంచి వచ్చారంటే తండ్రి దగ్గర నుంచి వచ్చారు. ఆమేన్. హల్లెలూయా. మరలా ఆయన తిరిగి ఎక్కడికి వెళ్తున్నాడు అని చెప్తున్నట్టు చూస్తే, హల్లెలూయా, నేను ఆ యొక్క దేవుని దగ్గరికే, తండ్రి దగ్గరికే నేను తిరిగి వెళ్తున్నాను అని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. మరలా నేను చెప్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభు వారు మరణించడానికి వెళ్తున్నప్పుడు ఇంకా సిద్ధపడుతున్నాడు, సిలువ ఎక్కాలి. కాబట్టి పస్కా ఆ రోజు ఆయన పట్టుబడేది ఉంది. ఆ రోజు ఆయన అప్పచెప్పబడతాడు. ఆ రోజు ఆయన సమయము, ఆ యొక్క చీకటి గల సమయం వచ్చినప్పుడు ఆయన అప్పచెప్పబడతాడు. కాబట్టి ఆయన సమయం వచ్చినప్పుడు ఆయన వెళ్ళేది ఉంది. కాబట్టి ఆయన చెప్తున్నాడు ఏమని, నేను తండ్రి దగ్గర నుంచి వచ్చాను, నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను. హల్లెలూయా. ఆమేన్. నేను ఈ సృష్టికర్త అయిన దేవుని దగ్గర నుంచి వచ్చాను, మరలా అక్కడికే నేను వెళ్తున్నాను. ఆయన సమస్తము నా చేతిలోనికి నాకు ఇచ్చాడు. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మనం చూసినట్లయితే యేసు ప్రభు వారి యొక్క మూలం, యేసు ప్రభు వారి యొక్క మొదలు, యేసు ప్రభు వారి యొక్క ఆరిజిన్, యేసు ప్రభు వారు ఎక్కడి నుంచి వచ్చారు మనం చూసుకుంటే స్పష్టంగా బైబిల్ చెప్తుంది. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? దేవుని దగ్గర నుంచి, తండ్రి దగ్గర నుంచి వచ్చినట్లుగా మనం బైబిల్ స్పష్టంగా చూస్తున్నాం. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. మరలా ఆయన తిరిగి ఎక్కడికి వెళ్తున్నాడు అంటే తండ్రి దగ్గరికి వెళ్తున్నాడు. హల్లెలూయా. ఆయన తండ్రి దగ్గర నుంచి వచ్చాడు. ఆయన చేయాల్సిన కార్యం చేస్తూ అది ముగించుకొని మరలా ఎక్కడికి వెళ్తున్నాడు అంటే తండ్రి దగ్గరికి వెళ్తున్నాడు. హల్లెలూయా. ఆమేన్. ఆయన ఎందుకోసం ఈ భూమి మీదకి వచ్చాడంటే నశించుచున్న వారిని వెతికి రక్షించడానికి ఆయన వచ్చాడు అని వాక్యం సెలవిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఆయన సత్యముగా, సత్యానికి సాక్షిగా నిలబడడానికి ఆయన వచ్చాడని వాక్యం సెలవిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఆయన తండ్రి దగ్గర నుంచి వచ్చి తండ్రి యొక్క పనులు చేసి, తండ్రి ఏదైతే చెప్పాడో ఆ పనులు చేసి మరలా తిరిగి ఎక్కడికి వెళ్తున్నాడంటే తండ్రి దగ్గరకు వెళ్తున్నాడు. హల్లెలూయా. ఒకసారి మనము యోహాను సువార్త 8వ అధ్యాయము, థాంక్ యూ జీసస్, థాంక్ యూ లార్డ్, 42వ వచనము. యేసు వారితో ఇట్లనెను, దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమింతురు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతటా నేనే వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపెను. ఆమేన్. హల్లెలూయా. మరలా ఇక్కడ కూడా మనం చూసినట్లయితే అదే వచనం. ఆమేన్. మీరు ఒకవేళ తండ్రి వారైతే, ఆమేన్, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఆమేన్. హల్లెలూయా, నన్ను ప్రేమించి, ఆమేన్. హల్లెలూయా, నేను అక్కడి నుంచి వచ్చాను, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఆ తండ్రి దగ్గర నుంచి వచ్చాను, ఆమేన్. హల్లెలూయా. మరలా నేను అక్కడికే వెళ్తున్నాను, ఆయనే నన్ను పంపించాడు అని మీకు అర్థమవుతుందని వాక్యం సెలవిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. అంటే స్పష్టంగా మనం చూడగలం. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తు యొక్క మొదలు ఎక్కడి నుంచి వచ్చిందంటే పరలోకము నుండి వచ్చింది. ఇంకా స్పష్టంగా మనం చూసినట్లయితే అదే అధ్యాయంలో ఒకసారి 23వ వచనం మనం చదువుకుందాము. 8వ అధ్యాయము యోహాను సువార్త 23వ వచనం. అప్పుడు ఆయన, మీరు క్రిందివారు, నేను పైనుండి వాడను, మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధుడను కాను. మరలా యేసు ప్రభువు వారు ఒక మాట అంటున్నారు, నేను పైనుండి వాడను, మీరు క్రింది వారు. హల్లెలూయా. మీరు ఈ లోక సంబంధులు, కానీ ఈ లోకానికి నాకు సంబంధం లేదు, నేను ఈ లోకం చెందిన వాడని కాదు. అంటే యేసు ప్రభు వారు ఎక్కడి నుంచి వచ్చారో ఆయనకు బాగా తెలుసు. ఆమేన్. ఆయన ఈ లోకానికి చెందిన వాడు కాదు,
ఆయన తండ్రి దగ్గర నుంచి వచ్చాడు, ఆయన పైన ఉండేవాడు అని అంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు యేసు ప్రభు వారు తండ్రి దగ్గర నుంచి వచ్చారు, పరలోకం నుండి వచ్చారు, లేదా పైనుండి వచ్చారు. హల్లెలూయా. ఈ లోకానికి సంబంధించిన వాడు కాదు కాబట్టి ఆయన ఈ లోకమును విడిచిపెట్టి మరలా ఎక్కడికి వెళ్తున్నాడంటే తండ్రి యొద్దకి వెళ్తున్నాడు అని బైబిల్ సెలవిస్తుంది. ఇప్పుడు మనం చూసిన లేఖనాలు. కానీ ఇది చెప్పేటప్పుడు ఇంకొక విషయాన్ని స్పష్టంగా యేసు ప్రభు వారు చెప్తున్నాడు. మీరు క్రిందివారు. హల్లెలూయా. యు ఆర్ ఫ్రమ్ beneath. You are from beneath. You are from beneath. I am from above. You are from beneath. I am from above. You are of this world. I am not of this world. మరలా స్పష్టంగా మాట్లాడుతున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. మీరు క్రిందివారు, నేను పైనుండి వాడను. మీరు ఈ లోక సంబంధులు, కానీ నేను ఈ లోకానికి సంబంధించిన వాడను కాదు. హల్లెలూయా. యేసు ప్రభు యొక్క మొదలు ఆరిజిన్ మనం చూసినట్లయితే అది పరలోకం నుండి, పైనుండి, తండ్రి దగ్గర నుంచి వచ్చింది. కానీ యేసు ప్రభు వారు ఇక్కడ చెబుతున్న మనుష్యుల గురించి ఏం మాట్లాడుతున్నారంటే, మీరు క్రిందివారు, మీరు ఈ లోక సంబంధులు. క్రిందివారు అంటే అర్థం ఏంటిది? థ్యాంక్ యూ జీసస్. We are from beneath. We are from beneath. We are from beneath. Hallelujah. Amen. Hallelujah. క్రిందివారు అంటే ఒక మాటలో చెప్పాలంటే, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. అందరూ ఒకసారి భాషలో మాట్లాడుతుండండి. ఇంకొక వచనం నేను చూపిస్తాను. ఒకసారి ప్రొవర్బ్స్ తీద్దాం, సామెతలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. 11వ అధ్యాయము 24వ వచనం. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ రాసిన స్పష్టమైన మాట చూడండి. The way of life is above to the wise, that he may depart from hell beneath. Amen. Hallelujah. Hallelujah. Amen. జీవమునకున్న మార్గము ఎక్కడ ఉంది అంటే అది పైన ఉంది. హల్లెలూయా. అది జ్ఞానులకే కనబడుతుంది, జ్ఞానవంతుడే దాన్ని అంగీకరిస్తాడు అని రాస్తుంది. ఆ క్రిందున్న నరకము నుండి వాడు తప్పింపబడడానికి, అక్కడి నుంచి బయటికి రావడానికి అని వాక్యం సెలవిస్తుంది. అంటే అర్థం ఏంటంటే, హల్లెలూయా, మీరు క్రిందివారు అంటే ఈ లోకమునకు చెందిన వారని కాదు. హల్లెలూయా. నేను మరలా చెప్తున్నా, మీరు క్రిందివారు అన్నప్పుడు దేవుడు ఈ మాట చెప్తున్న మాట ఈ భూమికి చెందిన వారు అన్నంత మాత్రాన భూమి అని కాదు, ఆయన ఉన్న పొజిషన్ నుంచి ఇంకా కిందికి ఉన్నట్టు అని అర్థం. ఇంకా కిందికి ఉన్నట్టు అంటే అర్థం ఏంటిది? తను ఏ కిందికి చెప్తున్నాడు అంటే, హల్లెలూయా, మీరు ఎక్కడ మొదలైంది, మీ యొక్క గమ్యం ఎక్కడ మొదలైంది, మీరు ఎక్కడ సృష్టింపబడ్డారు, మీరు ఎక్కడ నుంచి వచ్చారు అని బైబిల్ సెలవిస్తుంది అంటే, హల్లెలూయా, బినీత్ హెల్ అంటే అర్థం ఏంటిది అంటే, హల్లెలూయా, మనమందరము ఎక్కడ చేయబడ్డామంటే పాతాళములో సృష్టింపబడ్డాము. ఆమె మనం ఎక్కడి నుంచి వచ్చామంటే, ఆమె హల్లెలూయా, ఆ పాతాళము నుండి వచ్చాము. హల్లెలూయా. యేసు ప్రభు వారు పరలోకం నుండి వచ్చారు, పై నుండి వచ్చారు. మనము కింది నుండి వచ్చాము, పాతాళం నుండి వచ్చాము. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కావాలంటే ఇంకొక వచనం చూద్దాం ఒకసారి. యెషయా 14వ అధ్యాయము 9వ వచనం. చదవండి.
నీవు ప్రవేశించుచుండగానే నిన్ను ఎదుర్కొనుటకై క్రింద పాతాళము నీ విషయమై కలవరపడుచున్నది. అది నిన్ను చూచి ప్రేతలను రేపుచున్నది. భూమిలో పుట్టిన సమస్త శూరులను, జనముల రాజులనందరినీ వారి వారి సింహాసనముల మీద నుండి లేపుచున్నది. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే హెల్ ఫ్రమ్ బినీత్ అని రాస్తుంది. హల్లెలూయా. అంటే అర్థం ఏంటిదంటే, నీ పుట్టుక, నీ యొక్క ఆరిజిన్ ఎక్కడి నుంచి అంటే నువ్వు పాతాళంలో చేయబడ్డావు, నువ్వు ఈ లోక సంబంధివి అని బైబిల్ సెలవిస్తుంది. హల్లెలూయా. యేసు ప్రభు వారు పరలోక సంబంధి, ఆయన తండ్రి దగ్గర నుంచి వచ్చాడు కాబట్టి ఆయన తిరిగి ఎక్కడికి వెళ్తున్నాడు అంటే తండ్రి దగ్గరికి వెళ్తున్నాడు. కానీ ఒక మనుషుడిగా పుట్టిన నీవు నేను క్రింది నుంచి వచ్చాము, పాతాళంలో నుంచి వచ్చాము కాబట్టి మనం ఎక్కడి నుంచి వచ్చామో మరలా తిరిగి మనం ఎక్కడికి వెళ్తామంటే అదే పాతాళానికి, అదే వైపు వెళ్తాం. హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. అంటే అర్థం ఏంటిది? యేసు ప్రభు వారి యొక్క మొదలు పరలోకమైతే ఆయన భవిష్యత్తు కూడా పరలోకమే. కానీ ఒక మనుష్యుడు యొక్క మొదలు పాతాళము, అతని భవిష్యత్తు కూడా ఎక్కడ ఉంది అంటే పాతాళంలోనే. హల్లెలూయా. అందుకే హల్లెలూయా, మనుషులు చనిపోయినప్పుడు వారు ఎక్కడికి వెళ్తారంటే నరకానికి వెళ్తారు. ఎందుకంటే వారు వచ్చిందే పాతాళంలో నుంచి, వారు సృష్టింపబడిందే పాతాళంలో నుంచి. హల్లెలూయా. కాబట్టి ఆ మనుషుడు మరలా తిరిగి ఎక్కడికి వెళ్తాడంటే మరలా పాతాళానికే వెళ్తాడు. ఆమేన్, హల్లెలూయా. నేను ఇక్కడ ఈరోజు ఏం చెప్తున్నాను? ఆమేన్, హల్లెలూయా. నీవు ఎక్కడి నుంచి వచ్చావు, మరలా నువ్వు తిరిగి ఎక్కడికి వెళ్తావు అనే విషయాన్ని నేను స్పష్టంగా నేను చెప్తున్నాను. హల్లెలూయా. ఎవ్రీ మ్యాన్ is created from beneath and he have to return to again to that beneath place. Hallelujah. అంటే down to the hell. Hallelujah. కానీ ఇక్కడ నేను ఇంతకుముందు సామెతలలో 15వ అధ్యాయంలో నేను చూపించిన ఆ వచనం, ఆమేన్, హల్లెలూయా, అక్కడ చెప్పబడిన మాట, హల్లెలూయా, the way of life is above. ఆమేన్, హల్లెలూయా. ఒకసారి చదువుదాం ఆ మాట. ఒకసారి 15వ అధ్యాయం 24వ వచనం సామెతలు. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. ఆమేన్, హల్లెలూయా. క్రిందనున్న పాతాళమును వాడు తప్పించుకోవాలని పరమునున్న జీవము నొందుటకు వాడు ఏం చేస్తాడంట అంటే, హల్లెలూయా, వాడు జ్ఞానముతో బుద్ధితో వాడు ఆమేన్ ఆ యొక్క జీవ మార్గాన్ని వెతుకుతాడంట. హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. అందుకే యేసు ప్రభు వారు అంటున్నారు, హల్లెలూయా, ఏమని అంటే, ఆమేన్, ఎవరైనా దేవుని రాజ్యాన్ని చూడాలంటే, పరలోక రాజ్యాన్ని చూడాలంటే వారు తిరిగి జన్మించాలి. వాడు తిరిగి జన్మించాలి. వాడు తిరిగి జన్మించకపోతే వాడు పరలోక రాజ్యాన్ని చూడలేడు, వాడు దేవుని రాజ్యాన్ని చూడలేడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకసారి యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ఆమేన్, హల్లెలూయా. వాడు తిరిగి జన్మించకపోతే వాడు దేవుని రాజ్యాన్ని చూడలేడు. అందుకే 6వ వచనంలో చూడండి, 6వ వచనంలో, శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయై ఉన్నది. 7వ వచనం, మీరు క్రొత్తగా జన్మింపవలనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. మీరు క్రొత్తగా చెప్పినందుకు మీరు ఆశ్చర్యపడకూడదు. ఆమేన్, హల్లెలూయా. అంటే అర్థం ఏంటంటే, నీవు ఈ భూమి మీదకి తల్లి గడుపులో నుంచి వచ్చావు, కానీ నీ యొక్క పుట్టుక, నీ యొక్క ఆరిజిన్, నీ యొక్క సృష్టి ఇక్కడ అంటే తల్లి గర్భంలో కాదు, అది పాతాళంలో చేయబడ్డది. నువ్వు అక్కడి నుంచి వచ్చావు. హల్లెలూయా. ఒకవేళ నువ్వు తిరిగి జన్మించకపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు అంటే మరలా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో ఆ చోటికే నువ్వు వెళ్లాల్సి వస్తుంది. కానీ అందుకే యేసు ప్రభు వారు అంటున్నారు, నువ్వు పరలోక రాజ్యాన్ని చూడాలంటే, జీవపు మార్గాన్ని చూడాలంటే, నువ్వు పరలోకాన్ని చేరాలంటే నువ్వు తిరిగి జన్మించాలి. హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. నువ్వు తిరిగి జన్మిస్తేనే తప్పించి పరలోక రాజ్యాన్ని చూడలేవు. ఎందుకు తెలుసా? హల్లెలూయా. ఎవడైతే తిరిగి జన్మిస్తాడో వాడు ఆత్మ మూలముగా జన్మిస్తాడు. వాడు ఎక్కడ జన్మిస్తాడో తెలుసా? పాతాళంలో కాదు. హల్లెలూయా. ఎప్పుడు మొట్టమొదట నువ్వు జన్మించింది శరీరంలో, ఇక్కడ నువ్వు భూమి మీదకి వచ్చినప్పుడు, హల్లెలూయా, నువ్వు పాతాళం నుంచి వచ్చావు, తల్లి కడుపుల నుంచి పుట్టావు. కానీ ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభుని నమ్ముకుంటావో, ఆయన సొంత రక్షకుడుగా నువ్వు అంగీకరిస్తావో, ఆయన నామాన్ని నువ్వు తెలుసుకుంటావో, ఆయన నామం మీద నువ్వు విశ్వాసం పొందుకుంటావో, వెంటనే నువ్వు తిరిగి జన్మిస్తావు. ఆత్మ మూలమున, పరిశుద్ధాత్మ ద్వారా. పరిశుద్ధాత్ముడు నిన్ను కంటాడు. ఎలా కంటాడంటే ఇక్కడ కాదు, నువ్వు పరలోకములో పుడతావు. నువ్వు దేవునికి తిరిగి జన్మిస్తావు.
పరిశుద్ధాత్ముడు నిన్ను కంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆమేన్, హల్లెలూయా. పాతాళం నుంచి వచ్చిన మనము జీవ మార్గమును తెలుసుకోవాలంటే, జీవములో జీవించాలంటే, వెలుగులో నివసించాలంటే, పరలోక రాజ్యంలో నివసించాలంటే మనము తిరిగి జన్మించాలి. మనము తిరిగి జన్మించకపోతే ఎవరు కూడా ఆ జీవ మార్గంను చూడలేరు, ఎవరు కూడా ఆ పరలోకానికి వెళ్ళలేము. ఎందుకంటే మనం వచ్చింది అక్కడి నుంచి కాబట్టి, పాతాళం నుంచి కాబట్టి మనం తిరిగి పాతాళం నుండి వెళ్ళాలి. హల్లెలూయా. యేసు ప్రభు వారు పరలోకం నుండి వచ్చారు, ఆయన తిరిగి అక్కడికి వెళ్ళారు కూడా. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. అదే విధముగా నీవు నేను తిరిగి పరలోకములో పుట్టాలి, పరలోకములో జన్మించాలి, పరిశుద్ధాత్ముడిలో మనం పుట్టాలి, పరిశుద్ధాత్ముడు మనకు జన్మనివ్వాలి, మనము తిరిగి జన్మించాలి. అప్పుడు మనం ఏమవుతుందంటే ఈ లోక సంబంధానికి మనకు సంబంధం లేకుండా ఈ లోకానికి మనం చనిపోతాం, పాతాళానికి మనకున్న కనెక్షన్ తెగిపోతుంది. హల్లెలూయా. మనము మరణిస్తాము కాబట్టి, తిరిగి లేపబడతాము కాబట్టి, మనము తిరిగి పరలోకంలో జన్మిస్తాం కాబట్టి, ఇక మీదట హల్లెలూయా నీ పుట్టుక ఎక్కడ మొదలైందంటే, నీ సృష్టి ఎక్కడ ఆరంభమైందంటే, ఎప్పుడైతే యేసు ప్రభు వారిని నమ్ముకుంటావో అది నీ పుట్టుక, నీ సృష్టి, నీ ఆరంభము పరలోకము నుండి మొదలవుతుంది. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభువును నమ్ముకుంటావో, యేసుక్రీస్తు నామాన్ని అంగీకరిస్తావో, నీవు నీ పుట్టుక, నీ ఆరిజిన్, నీ మొదలు ఎక్కడ ఆరంభమవుతుందంటే పైనుండి, పరలోకము నుండి. నీ దేవుడు నీకు తండ్రిగా ఉంటాడు. హల్లెలూయా. నువ్వు ఆత్మమూలముగా తిరిగి జన్మిస్తావు కాబట్టి హల్లెలూయా నువ్వు దేవుని జీవమును కలిగిన వ్యక్తివి. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. అంటే అర్థం ఏంటిది? నరకంలోనికి వెళ్ళే వారందరూ జీవము లేనివారు, వారు మరణ పాత్రులు, వారు మరణాన్ని పొందుకుంటున్నారు. కానీ పైన జీవం ఉంది, జీవ మార్గము దేవునిలో ఉంది. ఆ జీవ మార్గము నీవు అందుకోవాలంటే నువ్వు తిరిగి జన్మించాలి. తిరిగి జన్మించిన ప్రతి వ్యక్తి హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, యేసు ప్రభు నామాన్ని నమ్మిన ప్రతి ఒక్కరూ నిత్య జీవము గలవారు అని బైబిల్ సెలవిస్తుంది. కావాలంటే ఒకసారి మీకు చూడండి 16వ వచనం, 3వ అధ్యాయం 16వ వచనంలో మళ్ళీ ఒకసారి చదువుదామా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. అంటే ఎవరైతే ఆమేన్ యేసు ప్రభువారు ఎందుకు వచ్చారు? ఎవరు నశించొద్దు, అందరూ రక్షింపబడాలి. ఎవరు పాతాళానికి తిరిగి వెళ్ళొద్దు, అందరూ కూడా పరలోకానికి రావాలి, నిత్య జీవ వారసులుగా అవ్వాలి, నిత్య జీవాన్ని మనం పొందుకోవాలని యేసు ప్రభువారు వచ్చారు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి అదే అధ్యాయంలో ఆఖరి వచనం 36వ వచనం ఒకసారి చదువుకుందాం. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు, కాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. చూడండి హల్లెలూయా. మనం ఇక్కడ చూసినట్లయితే కుమారుని నమ్మిన వాడు నిత్య జీవము గలవాడు. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. అంటే అర్థం ఏంటిది? ఎవరైతే యేసుక్రీస్తు నామాన్ని అంగీకరిస్తారో, వారు యేసు ప్రభుని ప్రభువుగా అంగీకరిస్తారో, వారు తిరిగి జన్మించిన వారు, ఆత్మమూలంగా జన్మించిన వారు, పైనుండి జన్మించిన వారు, పైనుండి వచ్చిన వారు, వారు జీవమును కలిగిన వారు, వారు జీవము కలిగిన వారు కాబట్టి ఆమేన్, హల్లెలూయా, వారు నశించరు అని బైబిల్ సెలవిస్తుంది. నీవు నశించకూడదని యేసు ప్రభు వారు వచ్చారు. కానీ యేసు ప్రభు వారు నీ కొరకు మరణించాడని నువ్వు ఎప్పుడైతే అంగీకరిస్తావో, ఎప్పుడైతే నమ్ముతావో, దాని అర్థం ఏంటిదంటే హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, నీవు తిరిగి జన్మించి హల్లెలూయా నువ్వు దేవుని జీవమును పొందుకొని హల్లెలూయా నీవు నశించవు. చూడండి మాట చెప్తాను, నిత్య జీవం పొందుకుంటాము అనిలే, ఇక్కడ రాసిన మాట నమ్మిన వారు నిత్య జీవం గలవారు. హల్లెలూయా. నేను మరలా చెప్తున్నాను, నమ్మిన వారు నిత్య జీవం. మరలా చదువు ఒకసారి 36వ వచనం. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారు యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు. అంటే నీవు యేసు ప్రభువును నమ్మినట్లయితే నీవు నిత్య జీవాన్ని కలిగి ఉన్నావని అర్థం. అంతేకాదు 1 యోహాను 5:13లో కూడా మనం చూసినట్లయితే 12:13 చూడండి, 5:12-13. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడే. దేవుని కుమారుని అంగీకరించిన వాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరించని వాడు జీవము లేనివాడు. జీవము లేనివాడు పాతాళానికి వెళ్తాడు, మరణాన్ని చూస్తాడు, నరకాన్ని చూస్తాడు. కానీ జీవం కలిగిన వ్యక్తి హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, వాడు పరలోకానికి వెళ్తాడు. పరలోక రాజ్య వారసుడు వాడు. చీకటి సంబంధం వాడికి లేదు, లోక సంబంధి వాడు కాదు, వాడు వెలుగు సంబంధి, పరలోక రాజ్య సంబంధి అని బైబిల్ సెలవిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఆయన నమ్మిన వారికి నిత్య జీవం గలవారని చెప్పి 13వ వచనంలో ఉంది. ఆమేన్, హల్లెలూయా. చదువు 13వ వచనం.
దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని చూడండి, తెలుసుకున్నట్లు నిత్య జీవం పొందుకుంటారని చెప్పాలి. నిత్య జీవం గల వారు అంటున్నాడు. అంటే అర్థం ఏంటిది? హల్లెలూయా. ఎవరైతే యేసు ప్రభుని తిరిగి నమ్ముకున్నారో, ఎవరైతే తిరిగి జన్మించారో వారందరూ నిత్య జీవం గలవారు. వారిలో జీవం ఉంది. నేను ఒక మాట చెప్తాను, గుడ్ న్యూస్. ఆమేన్, హల్లెలూయా. ఎవరైతే ఈ జీవాన్ని కలిగి ఉన్నారో వారు ఎక్కడి నుంచి వచ్చారు? పరలోకంలో పుట్టారు. హల్లెలూయా. వారు ఎక్కడ జన్మించారు? పరలోకం పై నుండి వచ్చారు. కాబట్టి నువ్వు తిరిగి ఎక్కడికి వెళ్తావు అంటే పరలోకానికి పైకి వెళ్తావు. హల్లెలూయా. నరకానికి వెళ్ళావు. హల్లెలూయా. అంటే అర్థం ఏంటిది? దేవుని జీవము కలిగిన నీవు, చాలా జాగ్రత్త చూడండి, నరకానికి వెళ్ళలేడు. నేను మరలా చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా. Those who have the life of God in him cannot go to hell. దేవుని జీవము కలిగిన నీవు నరకానికి వెళ్ళడం అసాధ్యము. పరలోకములో పుట్టిన నీవు నరకానికి వెళ్ళడం అసాధ్యము. కింది నుంచి వచ్చిన వాడు కిందికి వెళ్తాడు, పై నుంచి వచ్చిన వాడు పైకి వెళ్తాడు. జీవం కలిగిన వాడు మరణాన్ని చూడలేడు. అంటే అర్థం ఏంటిది? హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే అయితే జీవాన్ని కలిగి ఉన్నారో వారు నరకాన్ని చూడలేరు, వారు నరకానికి వెళ్ళలేరు. ఎవరైతే అయితే జీవాన్ని కలిగి ఉన్నారో వారు పరలోక రాజ్యమును పొందిన వారు, పరలోక రాజ్యాన్ని కలిగిన వారు. హల్లెలూయా. అంటే అర్థం ఏంటిది? With the life of God you cannot see the death of hell. With the life of God you cannot go into the hell. It is impossible to stay in the hell with the life of God unless you reject Christ. నీవు క్రీస్తుకు విరోధి అయితే తప్పించి, నీవు క్రీస్తును నమ్మకపోతేనే తప్పించి, నీవు క్రీస్తును వదిలిపెడితేనే తప్పించి, హల్లెలూయా, నీవు నరకానికి వెళ్ళడం అసాధ్యం. ఎందుకంటే యేసుక్రీస్తు నామమును నమ్మిన ప్రతి ఒక్కరూ ఆ నిత్య జీవం గలవారు. కాబట్టి ఆ జీవం కలిగిన నీవు నరకానికి వెళ్ళలేవు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ నువ్వు నరకానికి వెళ్ళడం. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. నేను మరలా చెప్తున్నాను, ఆమేన్, హల్లెలూయా. With the life of God you cannot go to the hell because life cannot stay in the death. Man, హల్లెలూయా. చికడి ఉన్న చోట, ఆమేన్, హల్లెలూయా, వెలుగు వచ్చినట్టు చికడి అక్కడ ఉండలేదు. అదే విధంగా, ఆమేన్, హల్లెలూయా, మరణ ఛాయల్లో ఉన్న నీ జీవితంలో నీకు జీవం వచ్చింది. కాబట్టి మరణం ఎప్పుడు నువ్వు రుచి చూడవు అని బైబిల్ సెలవిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. You cannot be perish. You cannot perish. You cannot perish because you have everlasting life. నీవు నశించలేవు. ఆమేన్. నీవు నశించవు. ఆమేన్. నీవు ఖచ్చితంగా పరలోకానికి చేరుతావు. ఎందుకంటే నీవు దేవుని జీవాన్ని కలిగిన వ్యక్తివి. హల్లెలూయా. నీవు యేసే జీవాన్ని కలిగిన వ్యక్తివి. నువ్వు మరణమే చూడలేవంటే రోగం ఎందుకు చూడాలి? దారిద్రాన్ని ఎందుకు చూడాలి? ఆమేన్, హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న పనిచేస్తున్న ప్రతి సాతాను క్రియలు నీ మీద ఎందుకు పనిచేస్తుంది? ఎందుకంటే ఈ లోకానికి చెందిన వాడు కాదు నీవు. ఈ లోక సంబంధమే కాదు నీవు. నీ పుట్టుక, నీ ఆరంభం నూతన సృష్టిగా మార్చబడిన నీవు. నీ పుట్టుక పాతాళం నుంచి కాదు. నీ పుట్టుక, నీ ఆరంభం పరలోకములో మొదలైంది. పరలోకం నుండి దిగి వచ్చిన వాడు నీవు. నీవు దేవుని జీవమును కలిగిన వ్యక్తివి. నీవు పరలోకపు ఆ శక్తిని, మహిమను కలిగిన వ్యక్తివి. కాబట్టి నీ జీవితంలో రోగం వచ్చినా, దారిద్రం వచ్చినా అది నీ అవివేకంతో అది ఉంటుంది, కానీ నీ అవిశ్వాసంతో అది ఉంటుంది. కానీ జీవము కలిగిన నీవు, హల్లెలూయా, ఏ రోగము లేకుండా జీవించగలవు. యేసు ప్రభు యొక్క జీవమును, నిత్య జీవము కలిగిన నీవు, హల్లెలూయా, ఏ వైరస్ కి భయపడే అవసరం నీకు లేదు. మరణము నిన్ను దాటిపోతుంది. పాతాళము నిన్ను పట్టుకోలేదు. పరలోకములో నువ్వు రాజ్యవారసుడిగా, వెలుగు సంబంధిగా చేయబడ్డావు. నీవు, హల్లెలూయా, నువ్వు అక్కడి నుంచి వచ్చావు. కాబట్టి నువ్వు మరలా తిరిగి నీ పని పూర్తి చేసుకొని నువ్వు వెళ్ళవలసింది పరలోకానికే. హల్లెలూయా. ఎవరైతే కుమారుడిని నమ్ముతారో, ఎవరైతే యేసు ప్రభువుని తన సొంత రక్షకుడిగా స్వీకరిస్తారో వారు నరకాన్ని చూడలేరు. అది అసాధ్యం. నువ్వు నరకాన్ని చూడాలంటే ఒకటి యేసుక్రీస్తుకి విరోధిగా మారంతే. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. కానీ యేసు ప్రభువుని నమ్ముకున్న నీవు జీవాన్ని చూస్తావు. దేవుని జీవము కలిగిన నీవు మరణాన్ని చూడలేవు. ఈ లోక సంబంధమైన సాతాను క్రియలు ఏవి కూడా నిన్ను ప్రభావితం చేయలేవు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. ఒకసారి యోహాను సువార్త 1వ అధ్యాయము, హల్లెలూయా, 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలవుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. ఆమేన్. 13వ వచనం చదువు. వారు దేవుని వలన పుట్టిన వారే కాని రక్తము వలనైనను, శరీరేచ్ఛ వలనైనను, మనుషేచ్ఛ వలనైనను పుట్టిన వారు కారు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ చెప్పబడుతున్న ఒక మాట మీరు చాలా జాగ్రత్తగా వినండి. ఆమేన్, హల్లెలూయా. లేఖురా సీక మహాబాబా బాబా బాబా ఇజాయనోలా
బాయినో సోఫియా కంగా బరాబరా. చూడండి, as many have received him, to them gave he power to become the sons of God. హల్లెలూయా. నీవు ఆయనను పొందుకున్నావు కాబట్టి, యేసు ప్రభువును నమ్ముకున్నావు కాబట్టి ఇక్కడ జరుగుతున్న అద్భుతాన్ని మీరు చూడండి. హల్లెలూయా. యు రిసీవ్డ్ హిమ్, ఆయనను పొందుకున్నావు, ఆయనను అంగీకరించావు. హల్లెలూయా. నువ్వు తిరిగి జన్మించావు. హల్లెలూయా. నువ్వు దేవుని కుమారుడిగా ఎలా పుట్టావంటే దేవుని శక్తితో. హల్లెలూయా. దేవుని శక్తి ఇప్పుడు రావడం కాదు, దేవుని శక్తిని నువ్వు పొందుకున్నావు కాబట్టి, హల్లెలూయా, ఆ అధికారము నువ్వు పొందుకున్నావు కాబట్టి నువ్వు దేవుని కుమారుడిగా చేయబడ్డావు. అంటే అర్థం ఏంటిది? హల్లెలూయా. నీవు నూతన తిరిగి జన్మించినప్పుడు పరలోకంలో పుట్టావు, పైనుండి వచ్చావు, దేవుని జీవము కలిగి ఉన్నావు, దేవుని సర్వశక్తిని నీ యందు కలిగి, హల్లెలూయా, నువ్వు దేవుని కుమారుడిగా పుడుతున్నావు. నీ పుట్టుక రక్తమాంసములు కాదు, నువ్వు యేసు ప్రభువును నమ్ముకున్న తర్వాత. హల్లెలూయా. నీ పుట్టుక తండ్రి అయిన దేవుడు నుంచి వచ్చింది. నీ తండ్రి ఈ సృష్టిని ఏలుతున్న దేవుడు. హల్లెలూయా. నువ్వు దేవుని కుమారుడిగా పిలువబడుతున్నావు. నువ్వు దేవుని శక్తిని, దేవుని జీవాన్ని నీలో నువ్వు కలిగి ఉన్నావు. హల్లెలూయా. ఇప్పుడు దేవుని శక్తిని పొందుకోవడం కాదు, నువ్వు దేవుని శక్తిని పొందుకున్నందుకే నువ్వు దేవుని కుమారుడవయ్యా. ఈ రిసీవ్డ్ పవర్. హల్లెలూయా. చూడండి, చాలా జాగ్రత్తగా, ఇంగ్లీష్ లో బాగుంటుంది, తెలుగు కంటే కూడా. హల్లెలూయా. టు దెమ్ హి గేవ్ హి పవర్. ఆయన తన శక్తిని ఇచ్చాడు. హి గేవ్ పవర్, gave he power. హల్లెలూయా. ఆ పవర్ ఇచ్చి టు బికమ్ ద సన్స్ ఆఫ్ గాడ్, దేవుని కుమారులు అవ్వడానికి ఆయన శక్తిని ఇచ్చాడంట. హల్లెలూయా. అంటే అర్థం ఏంటి? ఆయన శక్తిని పొందుకున్న తర్వాత నువ్వు దేవుని కుమారుడిగా సృష్టింపబడ్డావు. దేవునికి నువ్వు పుట్టావు, ఆయన శక్తితో, ఆయన జీవంతో నువ్వు పుట్టావు. హల్లెలూయా. కాబట్టి దేవుని శక్తిని కలిగిన నీవు, దేవుని జీవమును కలిగిన నీవు, దేవుని కుమారుడమైన నీవు, హల్లెలూయా, రిబాహుజావియా కుందలారబా, ఇతరుల మనుషుల వలె మరణించే అవసరం నీకు లేదు. ఇతరుల మనుషుల వలె భయపడే అవసరం నీకు లేదు. ఎందుకంటే నీ పుట్టుక ఇప్పుడు దేవుని నమ్ముకున్న తర్వాత, నూతన సృష్టిగా చేయబడిన తర్వాత, నీవు పాతాళం నుంచి కాదు వచ్చింది, నీవు పరలోకం నుండి వచ్చావు. నువ్వు కింది నుండి కాదు వచ్చింది, నువ్వు పై నుండి వచ్చావు. హల్లెలూయా. నీవు మరణమును ఛాయల నుంచి రాలేదు, నీవు దేవుని జీవాన్ని కలిగి పుట్టావు, దేవుని శక్తిని కలిగి పుట్టావు. కాబట్టి హల్లెలూయా, ఈ లోకంలో ఉన్న ఏ ఇతర శక్తులైనా, ఏ మరణమైనా, ఏ రోగమైనా, దేవుని కుమారుడిగా ఉన్న నీవు, దేవుని శక్తి చేత నింపబడిన నీవు, దేవుని జీవం కలిగిన నీవు, అది నిన్ను బంధించడానికి వీలు లేదు. యేసు నామములో బాబా 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 సియా తులలిలబా అర్బా హుజాలా బారా 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 యహుజాలా ఊరా జాయా జులురా మై 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 దెలింద హుజాయా కువా కయా సోలియా లబ్రో సోఫియా కబా దేనోరు సోఫియా కబా బారా 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 బారా. దేవుని శక్తి కలిగిన నీవు ఒక సూచన, ఒక అద్భుతం, ఒక మహత్కార్యం. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభువును నమ్ముకున్నావు, నీవు జీవాన్ని కలిగి ఉన్నావు. యేసు ప్రభువును నమ్ముకున్నావు, నీవు ఆయన శక్తిని కలిగి ఉన్నావు. ఆమేన్. హల్లెలూయా. ఇంకా కొన్ని విషయాలు నేను చూపిస్తాను. చూడండి, మార్కు సువార్త, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, 16వ అధ్యాయం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. 16వ వచనం నుంచి, 16వ అధ్యాయం 16వ వచనం నుంచి. నమ్మి బాప్తిసము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏమనగా, నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాటలాడుదురు, పాములను ఎత్తిపట్టుకొందురు, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు అని వారితో చెప్పాను. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ చెప్పబడుతున్న వాక్యం మీరు స్పష్టంగా వినండి. నమ్మిన వారి పట్ల ఈ సూచక్రియలు కనపడతాయి. ఎవరైతే దేవుని కుమారుని నమ్మారో వారు రక్షింపబడ్డారు, లేని వారందరూ కూడా నశిస్తారని బైబిల్ సెలవిస్తుంది. వారికి నరక శిక్ష తప్పదని బైబిల్ సెలవిస్తుంది. ఎందుకంటే యేసు ప్రభువును నమ్ముకోకుండా, తిరిగి జన్మించకుండా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్తావు, కానీ నువ్వు పరలోక రాజ్యానికి మాత్రం చేరలేవు. దేవుని జీవాన్ని నువ్వు చూడలేదు. అది బుద్ధి కలిగిన నీవైతే ఆ జ్ఞానము పైన, ఆ యొక్క జీవం పైనుండి రావాలి, పాతాళం నుంచి రాదు. కాబట్టి నీవు యేసు ప్రభువును నమ్ముకుంటేనే ఆ జీవాన్ని చూస్తావు. యేసు ప్రభువును నమ్ముకున్న నీవైతే. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ చూడండి, these signs shall follow them that believe. Them that believe. Believe what? అద్భుతాలు జరుగుతాయని నమ్మమన్నాడు కాదు. ఇప్పుడు వెళ్ళి నమ్మి స్వస్థపరచడానికి నమ్మమనా కాదు. ఇక్కడ నమ్మడం, ఏం నమ్మమంటున్నాడంటే ఆయన కుమారుడిని నమ్మమని చెప్పి రాస్తున్నాడు. హల్లెలూయా. నమ్మినట్లయితే రక్షింపబడతావు. నమ్మి బాప్తిసం తీసుకో, రక్షింపబడతావు. అంటే అర్థం ఏంటిది? నువ్వు యేసు ప్రభువుని నమ్మితే ఆటోమేటిక్ గా ఈ సైన్స్ నేను ఫాలో అవుతాయి.
అంటే అర్థం ఏంటిది? నువ్వు యేసు ప్రభుని నమ్మావు అంటే అర్థం ఏంటిది? నీ లైఫ్ లో ఆటోమేటిక్ గా ఈ సూచనలు కనపడతాయి. ఆమె నాలే నీకు పెద్ద విశ్వాసం అవసరం లేదు. ఎందుకు తెలుసా? ఆల్రెడీ నువ్వు నమ్మావు. యేసు ప్రభు నమ్మావు, నువ్వు ఆ జీవాన్ని కలిగి ఉన్నావు, ఆ శక్తిని కలిగి ఉన్నావు అంటే అర్థం ఏంటిది? నువ్వు చేతులు ఉంచితే ఖచ్చితంగా స్వస్థతలు జరుగుతాయి. ఇంకా ఆ డౌట్ ఏమవుతుంది? హల్లెలూయా. నేను చెప్పాను, జీవం కలిగిన నీవు నరకానికి పోలేవు, జీవం కలిగిన నీవు రోగాన్ని చూడడానికి వీల్లేదు. అదేవిధంగా యేసు ప్రభుని నమ్ముకున్న నీవు చేతులు చాచగా రీకా బాబా 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 స్వస్థతలు ఆరంభమవుతాయి. స్వస్థత జరగడానికి నమ్మమని చెప్పట్లేదు యేసయ్య. హల్లెలూయా. యేసు ప్రభుని నమ్మావు కాబట్టి ఈ స్వస్థతలు నిన్ను వెంబడిస్తాయి, అన్య భాషలు నిన్ను వెంబడిస్తాయి, దయ్యములు ఆయన నామమున పారిపోతాయి. నిన్ను చూడగానే, ఆయన నామము ధరించిన నిన్ను చూడగానే హల్లెలూయా దయ్యములు వణుకుతాయి, దయ్యములు పారిపోతాయి. ఎందుకంటే నువ్వు యేసు ప్రభుని నమ్మావు కాబట్టి. హల్లెలూయా. అంతేకాదు రీకా బాబా 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 వారు ఏ రోగము రాదు, ఏ పాయిజన్ తాగినా కూడా వారికి ఏమీ జరగదు అని బైబిల్ సెలవిస్తుంది. హల్లెలూయా. నేను మరలా చెప్తున్నాను, దీనికి గొప్ప విశ్వాసం అవసరం లేదు. యేసు ప్రభును నమ్ముకున్నావా? నేను చెప్తున్నాను, ఏది నిన్ను చంపలేదు, ఏది నిన్ను చంపలేదు. యేసు ప్రభుని నమ్ముకున్న నీవు రీకా బాబా నమ్ము, రీ బాబా నమ్ముతూ రీకా రాబా, ఏది కూడా నేను ఆపలేదు. రోగములు నీ ముందు నిల్చున్నాయి, దయ్యములు నీ ముందు నిలబడము. రీకా బాబా నువ్వు చేయాల్సింది ఒకటే, యేసు నామములో ఆజ్ఞాపించు, చేతులు చాచి స్వస్థపరచు. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్. నేను మాట్లాడుతాను అందరూ కోవిడ్-19. ఇప్పుడు నేను బయటికి ఏదైనా పని పైన వెళ్ళినప్పుడు మాస్క్ పెట్టుకొని వెళ్తున్నాను. ఎందుకు కొరకు పెట్టుకుని వెళ్తున్నా అంటే పోలీస్ వాళ్ళ కొరకు. హల్లెలూయా. ఎందుకు? నేను భయపడి కాదు, రోగానికి క్రైస్తవుడు భయపడొద్దు. ఆమేన్. వైరస్కి భయపడొద్దు. యేసు ప్రభు వారు ఆయన కాలంలో కూడా కుష్ఠరోగులు ఉన్నారు. ఆ కుష్ఠరోగులు ముట్టడానికి అపవిత్రైతే కొంతమంది అది స్ప్రెడ్ అవుతుందని కూడా ఎవరు పట్టుకోకుండా ఉండేవారు. అలా ముట్టుకోవడానికే చాలా మంది దూరంగా ఉంటారు. అది కుష్ఠరోగులు పెడితే ఇంకా అనేకమైన కంటేజియస్ డిసీజెస్, ఇలాగే స్ప్రెడ్ అయ్యే డిసీజెస్ ఉన్నాయి. ఆయన యేసు ప్రభు భయపడ్డా, వెనుకకు వెళ్ళాడా, ముట్టుకోకుండా నాకు అంటుకుంటుందేమో అని? లేదు, ఆయన భయపడలేదు. ఎందుకంటే ఆయనలో ఉన్న జీవము, ఆయనలో ఉన్న శక్తి హల్లెలూయా ఆయనకు తెలుసు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఏ రోగం ఆయనకు అంటదు అనే ఒక నమ్మకంతో ఆయన వెళ్ళి రోగులను స్వస్థపరుస్తున్నాడు. అదేవిధంగా నీవు ఈ కోవిడ్-19 కి, వైరస్ కి భయపడకు. నువ్వు భయపడితే అది నీకు ఉరిగా మారుతుంది. అట్లా వస్తుంది, ఇట్లా వస్తుంది. ఈ మధ్యలో వింటున్నాను, పాల ప్యాకెట్ తుడుచుకొని, సరే పాల ప్యాకెట్ తుడుచుకో, అన్ని తుడుచుకో, మరి డోర్ తుడుచుకో, అన్ని తుడుచుకో, ఎక్కడ తప్పించుకుంటావు వైరస్కి? భయపడు, నీకు ఉరే. ఈ కాలంలో భయపడు, నీకు ఉరి. ఆమేన్. మనం ఎందుకు మాస్క్ వేసుకెళ్తున్నాం? గవర్నమెంట్ చెప్పింది. మనం క్లీన్గా ఎందుకు ఉండాలి, అవసరం. ఆమేన్. హల్లెలూయా. అంతేగాని సాతానుకు భయపడి మనం చేయట్లేదు, రోగానికి భయపడి మనం చేయట్లేదు. అట్లా చేయొద్దు. ఆమేన్. హల్లెలూయా. దేవుని జీవం కలిగిన నీవు రోగం నీకు అంటదు, భయపడకు. హల్లెలూయా. యేసు నామములో రోగమును ఆజ్ఞాపించు, యేసు నామములో రోగాన్ని బంధించు, దాని వెనుక దురాత్మ శక్తిని బంధించు. అవివేకిగా ఉండకు, అజ్ఞానంతో ఉండకు. దేవుని జీవాన్ని నువ్వు కలిగి ఉన్నావు, దేవుని శక్తిని నువ్వు కలిగి ఉన్నావు, దేవుని కుమారుడుగా నువ్వు చేయబడ్డావు. యేసు ప్రభు నమ్ముకున్నావు కాబట్టి ఈ సూచనలు నీ జీవితంలో జరగాలి అని బైబిల్ సెలవిస్తుంది. ఎప్పుడైతే నువ్వు నమ్ముతావు, ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా, అద్భుతాలు 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 నువ్వు చూడడం స్టార్ట్ చేస్తావు. హల్లెలూయా. నువ్వు చేయాల్సింది ఒకటే, చేతులు చాచి ఆమేన్, నీలో జీవం ఉంది అని నమ్ము. నేను మరలా చెప్తున్నాను, యు గాట్ ద లైఫ్ ఆఫ్ గాడ్ ఇన్ యు. యు గాట్ ద లైఫ్ ఆఫ్ గాడ్ ఇన్ యు. యు కెన్ నాట్ బి డెడ్. నువ్వు మరణించలేవు. యు గాట్ ద లైఫ్ ఆఫ్ గాడ్ ఇన్ యు. యు కెనాట్ బి సిక్ ఇన్ జీసస్ నేమ్. యు గాట్ ద లైఫ్ ఆఫ్ గాడ్ ఇన్ యు. యు కెనాట్ బ్రోక్ ఇన్ జీసస్ నేమ్. You got the life of God in you. You cannot be a failure person in Jesus name. దేవుని జీవము కలిగిన నీవు మరణించవు. యేసు నామములో మరణించడానికి వీల్లేదు. దేవుని జీవం కలిగిన నీవు ఏ రోగము నీకు అంటడానికి వీల్లేదు. యేసు నామములో దేవుని జీవం కలిగిన నీవు విరిగిపోవడానికి అర్థమే లేదు. ఇంకా చనిపోతా అని పలికే మాటలు అవసరమే లేదు. నీవు దేవుని జీవమును కలిగి ఉన్నావు. అది నిత్య జీవం, మరణమును రుచి చూడని జీవం.
ఆ జీవాన్ని నీవు నేను కలిగి ఉన్నాం ఈరోజు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ జీవం నీలో అంచెలంచెలు ప్రవహిస్తుంది. అది అంచెలంచెలు ప్రవహిస్తుంది. హల్లెలూయా. అందరు నాతో పాటు చెప్పండి ఈ మాట. నేను దేవుని జీవాన్ని కలిగి ఉన్నాను. నేను దేవుని జీవాన్ని కలిగి ఉన్నాను. నేను దేవుని జీవాన్ని కలిగి ఉన్నాను. నా ఆత్మలో, నా ప్రాణములో, నా శరీరంలో. అందరూ చెప్పండి. నా ఆత్మలో, నా ప్రాణంలో, నా శరీరంలో నేను దేవుని జీవాన్ని కలిగి ఉన్నాను. ఏ రోగం నాకు అంటదు, ఏ రోగములకు నేను భయపడాను. నేను మరలా సాతానికి చెప్పాను సార్, సాతానా నేను రోగానికి భయపడవాడను కాదు. గట్టిగా చెప్పండి. రోగానికి భయపడవాడను కాదు. రోగానికి భయపడవాడను కాదు. సాతానా మా అధికారులు చెప్తున్నారు కాబట్టి లోపల ఉంటున్నాము. బైబిల్ చెప్తుంది అధికారులకు లోపడమని. అందుకే బయటకు వెళ్ళట్లేదు. అందుకే మాస్కులు పెట్టుకుని వెళ్తున్నాము. కానీ రోగానికి భయపడి కాదు. దేవుని జీవము కలిగిన నేను ఏ రోగము నన్ను అంటదు. యేసు నామములో ఇప్పుడే నిత్య జీవము నా ప్రతి శరీరములో, నా యొక్క ఎముకలలో, ప్రతి కీలులో అది ప్రవహించును గాక. యేసు నామములో నా శరీరమా దేవుని జీవాన్ని పొందుకో, స్వస్థతను పొందుకో. యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. దేవునికి స్తోత్రం. వందనాలు, వందనాలు, వందనాలు. దేవుని జీవము కలిగిన నీవు రిబాబాబాబా నరకానికి వెళ్ళలేవు, రోగాన్ని చూడలేవు. రిఖా బాబా. కానీ దేవుని జీవాన్ని నీ జీవితంలో ఎలా తీసుకురాగలం? ఇది ముఖ్యమైన విషయం ఇప్పుడు నేను చెప్పబోయేది. హల్లెలూయా, ఆమేన్. ఒకసారి మనము చూద్దాం. ఒకసారి అందరూ ఒకసారి కామెంట్ చేయండి. ఇప్పటి వరకు అర్థమైన వారందరూ చెప్పండి, ఐ గాట్ ద లైఫ్ ఆఫ్ గాడ్ ఇన్ మీ. ఐ గాట్ ద లైఫ్ ఆఫ్ గాడ్ ఇన్ మీ అని టైప్ చేయండి. నేను దేవుని జీవాన్ని కలిగి ఉన్నాను అని టైప్ చేయండి. రీ బాబా బాబా. ఐ గాట్ ద లైఫ్ ఆఫ్ గాడ్ ఇన్ మై బాడీ. ఐ గాట్ ద లైఫ్ ఆఫ్ గాడ్ ఇన్ మై సోల్. ఐ గాట్ ద లైఫ్ ఆఫ్ గాడ్ ఇన్ మై స్పిరిట్. రీ బాబా 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 బాబా. Uzumiyaka masiyaka rurala bahasiyaraba. Yes, all are fire, all are fire. Ri ba 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 ba. I got the life of God in me. Ru ma ma ba ba ba. I live forever, but I will not die. నేను ఎల్లప్పుడూ జీవిస్తాను కానీ మరణించను. ఎల్లప్పుడూ జీవిస్తాను, నేను మరణించను. I got the life of God in my body. I'm healed. I'm healed. I cannot see death. I cannot see death. Urra ba 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 ba. I am from above. I'm a new creation. I am from above. Maybe this world is beneath. From beneath they are from hell, but I am from above. I am born to God. I am from God. I am born to God. I will go to God again. But I will not go to hell. నేను దేవునికి పుట్టిన వాడను. నేను దేవుని దగ్గరికి వెళ్తాను కానీ నరకానికి వెళ్ళను. I got the life of God in me. I got the life of God in my body. I got the life of God in my every cell. I command every cell in the name of Jesus to be renewed in Jesus' name. Take the power of the Holy Ghost. Be healed. ఇప్పుడే ఈ బ్రాడ్కాస్ట్ చూస్తున్న ప్రతి ఒక్కరు మీ ఇంట్లో ఎవరున్నా యేసు నామములో జీవాన్ని నేను విడుదల చేస్తున్నాను. యేసు క్రీస్తు యొక్క జీవాన్ని నేను విడుదల చేస్తున్నాను. మరణము కొట్టివేయబడును గాక, రోగములు వెళ్ళిపోవును గాక. యేసు నామములో స్వస్థత కలుగును గాక. బంధకంలో ఉన్న నీవు యేసు క్రీస్తు నామములో ప్రతి బంధకం నుంచి ఈ రోజు నుండి విడిపింపబడును గాక. Thank you, Jesus. Thank you, Lord. I am from above. I am from above. I'm not from beneath. I'm born again. I'm born of God. I'm born of God. నేను దేవుని మూలముగా ఆత్మ మూలముగా పుట్టిన వాడను. I am from above. I will not be controlled by this world. ఈ లోకము నన్ను అణచివేయలేదు. సాతాను నన్ను పట్టుకోలేడు. I do not belong to this world. I belong to the kingdom of heaven, the light of kingdom, the kingdom of light. వెలుగు సంబంధిని, పరలోక సంబంధిని ఈ సాతాను నన్ను ఏమి చేయలేడు. లాయందురు సోయా మా గురు బాలాయ కుతో కలా బల 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 బల. దేవునికి వందనాలు చెప్పండి. దేవునికి వందనాలు చేయండి. ఓ లార్డ్, నీ జీవాన్ని బట్టి వందనాలు, నీ నిత్య జీవాన్ని బట్టి వందనాలు, నీ కుమారుని బట్టి వందనాలు. యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు. I am from above.
అందరూ చెప్పండి, ఐఎమ్ ఫ్రమ్ అబౌవ్. ఐఎమ్ ఫ్రమ్ అబౌవ్ బట్ నాట్ ఫ్రమ్ beneath. తిరిగి జన్మించిన నీవు పాతాళానికి చెందిన వాడవు కాదు, ఈ లోకానికి చెందిన వాడవు కాదు, పరలోక సంబంధివి. రిబాల మోజుయా లీడరు సీనాకాయ కుతులా. హోలీ స్పిరిట్. ఒకసారి మొదటి యోహాను. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. వెల్కమ్ సిస్టర్, వెల్కమ్ కల్పన సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. Man, thank you Jesus, thank you David, thank you Victor Paul, thank you Naresh, Sundar Rahul, Sophia, Kabara, Balaba. First John, 5th chapter. మొదటి యోహాను 5వ అధ్యాయము అదే 13వ వచనం ఒకసారి మనం చూస్తున్నాము. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారు. ఆమేన్. దేవుని కుమారుని కలిగిన వారందరూ కూడా నిత్య జీవమును కలిగిన వారు. లీలాయతు నరబరబ రేడు రోష్టోతరబ ఎలైడో సోలరబరబరబ. ఒకసారి కంటిన్యూ టు బిలీవ్ అనే ఒక మాట రాస్తుంది. అదే విషయం వరకు వెళ్తున్నా. న్యూ కింగ్ జేమ్స్ వర్షన్ ఒకసారి చదువుతారా? 13 అదే చదువు. These things I have written to you who believe in the name of the Son of God, that you may know that you have eternal life, and that you may continue to believe in the name of the Son of God. ఆమేన్. ఇక్కడ న్యూ కింగ్ జేమ్స్ వర్షన్ లో మంచిగా రాసి ఉంటుంది. ఫస్ట్ పార్ట్ లో ఆయన నామాన్ని నమ్మిన వారందరూ నిత్య జీవాన్ని కలిగిన వారైతే, రెండవ పార్ట్ లో మనం చూసినట్టు కంటిన్యూ టు బిలీవ్, కంటిన్యూ టు బిలీవ్, కంటిన్యూ టు బిలీవ్. ఆమేన్. హల్లెలూయా. నేను ఒక మాట చెప్తాను. హల్లెలూయా. దేవుని జీవాన్ని ఏం చేస్తుందంటే, రోమపత్రిక 5వ అధ్యాయం చదివాం. రోమపత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుళ్యమును నీతి దానమును పొందువారు జీవము గల వారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ లోకములో మరణము, ఈ రోగాలు ఎందుకు వెళ్తున్నాయంటే పాపం బట్టి. కానీ నీ పాపం క్షమింపబడ్డది, నా పాపం క్షమింపబడ్డది. మన పాపముల నుంచి మనం విడిపింపబడ్డాం. ఈ లోక పాపముల నుంచి వారు విడిపింపబడాలి. నేను మరలా చెప్తున్నాను, లోక పాపం అంతా కూడా క్షమింపబడ్డది. నీ పాపం క్షమింపబడ్డది, వారి పాపం కూడా క్షమింపబడ్డది. కానీ హల్లెలూయా, మరలా జ్ఞాపకం చేసుకోండి, ఆల్ ఆర్ ఫర్గివెన్ బట్ ఐఎమ్ క్లెన్స్డ్. నేను నా పాపం నుంచి విడిపింపబడ్డాను. ఐ గాట్ అ రెమిషన్ ఆఫ్ సిన్స్, రిమూవల్ ఆఫ్ సిన్స్. కానీ ఈ లోకం ఇంకా పాపం నుంచి విడిపింపబడాలి. దేవుడు వారిని క్షమించాడు, కానీ వారు యేసు ప్రభు నమ్మనందుకు వారి పాపం ఇంకా కడగబడలేదు. హల్లెలూయా. దేర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ ఫర్గివ్నెస్ అండ్ ద రెమిషన్ ఆఫ్ సిన్స్. బోత్ ఆర్ డిఫరెంట్. ఓకే. ఫర్గివ్నెస్ అనేది హల్లెలూయా క్షమించడం, హల్లెలూయా, నువ్వు నీ అపరాధం. కానీ
హల్లెలూయా. నీ శిక్షను భరించి యేసు ప్రభువారు నీ పాప దోషమునందు తీసివేసి, హల్లెలూయా, ఎవరైతే నమ్ముతారో ఆయన రక్తము చేత వారిని పవిత్రులుగా చేస్తాడు, పాపం నుంచి విడిపిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. We got the remission of sins, అంటే రిమూవల్ ఆఫ్ సిన్స్. మనం పాపం నుంచి కంప్లీట్ గా విడిపింపబడ్డాం. హల్లెలూయా. కాబట్టి మరణము మనను ఏలడానికి వీల్లేదు. మనము జీవము కలిగి, హల్లెలూయా, ఆ నిత్య జీవం వలన, హల్లెలూయా, హల్లెలూయా, నీతిమంతులుగా చేయబడ్డాం. కాబట్టి నీతి అనే దానమును మనం పొందుకున్నాము. కాబట్టి మనం పాపులము కాదు. కాబట్టి నీతి అనే దానం అంటే అర్థం ఏంటిది? ఏ పాపము చేయనివాడు అని దేవునితో సమానునిగా నీవు నిలబడవచ్చు. అంటే సమానునిగా అంటే ఆయనతో పూజ పొందుకోవడానికి కాదు. హల్లెలూయా. సమానునిగా అంటే దేవుడు ఎంత నీతిమంతుడో అంత నీతిమంతుడిగా దేవుడు నేను మార్చాడు. దేవుడు ఎంత పరిశుద్ధుడు అంత పరిశుద్ధుడిగా దేవుడు నేను చేశాడు అని అర్థం. హల్లెలూయా. ఏ పాపము లేని వాడిగా నేను చేశాడు. నీతి అనే దానం. నీతిమంతుడైన నీవు దేవుని జీవము ద్వారా ఈ లోకాన్ని నువ్వు ఏలుతావు. హల్లెలూయా. ఏ విధంగా అయితే పాపం ఉన్నప్పుడు మరణం వచ్చి ఏలుతుందో, నీతిమంతుడైన నీ లైఫ్ లో దేవుని జీవం ఏలడం స్టార్ట్ అవుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఒకసారి 21వ వచనం చదవండి. అదే అధ్యాయంలో 5వ అధ్యాయం 21వ వచనం. అయినను పాపము మరణమును ఆధారము చేసుకొని ఎలాగ ఏలెనో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించను. పాపం ఎలా ఏలిందంట? మనుషులను చంపి మనుషులకు రోగాలు తెప్పించి పాపం ఏలడం స్టార్ట్ చేసింది. హల్లెలూయా. కృప ఏ విధంగా ఏలడం స్టార్ట్ అవుతుందంట అంటే, ఆమేన్. హల్లెలూయా. నీతి ద్వారా నిత్య జీవము కలగడానికి, నీతి ద్వారా నిత్య జీవం కలగడానికి. చూడండి, even so my grace reigned through righteousness unto eternal life by Jesus Christ our Lord. అంటే అర్థమేంటిది? హల్లెలూయా. అంటే అర్థమేంటిది? కృప ద్వారా, ఆమేన్, కృప ఈ లోకంలో ఎలా వెళ్తుంది అంటే నీతి ద్వారా నిత్య జీవం కలుగుట ద్వారా రాసింది. అంటే అర్థం ఏంటంటే నీతిమంతుడిగా చేయబడిన నీవు, ఆమేన్, హల్లెలూయా, సమృద్ధి అయిన కృపను పొందుకున్నప్పుడు 17వ వచనంలో మనం చూసినట్లయితే సమృద్ధి అయిన కృపను మనం పొందుకున్నప్పుడు, ఆమేన్, హల్లెలూయా, 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 నీవు ఈ లోకములో ఏలడం స్టార్ట్ చేస్తావు. అంటే అర్థం ఏంటిది? జీవము ప్రవహించడం ఆరంభిస్తుంది. మరలా నేను చెప్తున్నాను, హల్లెలూయా. పాపమును బట్టి మరణము ప్రవేశించింది. పాపమును బట్టి మరణము అందరి మీదకి వచ్చింది. పాపమును బట్టి మరణము అందరిని చంపడం స్టార్ట్ చేసింది. పాపమును బట్టి మరణము అందరిని లోపరుచుకుంది. అదేవిధంగా, హల్లెలూయా, హల్లెలూయా, సమృద్ధి అయిన కృప ద్వారా, నీతి అనే దానము ద్వారా జీవము ప్రవహిస్తుంది, జీవము ఏలుతుంది, జీవము వెళ్తుంది, జీవము చూపిస్తుంది. అంటే అర్థం ఏంటిది? పాపమున్న చోట రోగం ఉంటుంది, పాపమున్న చోట మరణం ఉంటుంది, పాపమున్న చోట సాతాను పని చేస్తాడు. ఆమేన్. కానీ నీతిమంతుడిగా చేయబడిన నీవు కృప ద్వారా, ఆమేన్, కృప ద్వారా జీవం ఉంటుంది, కృప ద్వారా ఆరోగ్యం వస్తుంది, కృప ద్వారా నీవు, హల్లెలూయా, దేవుని శక్తిని చూస్తావు, కృప ద్వారా నీవు సాతాన్ని విరగొడతావు, కృప ద్వారా నువ్వు దేవుని యొక్క జీవమును కలిగి, హల్లెలూయా, మరణాన్ని బంధిస్తావు. అంటే అర్థం ఏంటిది? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని జీవము నీ లైఫ్ లో ఏలాలి అంటే, పని చేయాలి అంటే, ఆమేన్, హల్లెలూయా, నీవు కృపలో విస్తరించాలి. అందరూ చెప్పండి, కృపలో విస్తరించాలి, కృపలో విస్తరించాలి. ఆమేన్, హల్లెలూయా. పాపము విస్తరిస్తున్నప్పుడు మరణం వచ్చి అందరిని చంపేస్తుంది. అదే విధంగా కృపలో విస్తరిస్తున్న నీవు దేవుని జీవము, హల్లెలూయా, నీ జీవితంలో వెలుగుతుంది, ప్రకాశిస్తుంది. అంటే అర్థం ఏంటిది? ఇప్పుడున్న నీ బాడీలో ఒక వీక్నెస్ ఉంది. నువ్వు గ్రేస్ లో పెరుగుతున్న కొలది నీ బాడీ స్ట్రెంత్ ఉంటుంది. నీ ఫైనాన్సెస్ లో నీకు ప్రాబ్లం ఉంది, బ్రేక్ అయిపోతున్నావు, భయపడుతున్నావు, రోగాలకు భయపడుతున్నావు. నేను చెప్తున్నా, కృపలో ఎదుగు, కృపలో ఎదుగు, సమృద్ధి అయిన కృపలో నువ్వు పెరుగు, పెరుగు, పెరుగు. కృపలో పెరుగుతున్న కొలది దేవుని జీవము ఏలడం మొదలవుతుంది. అంటే చీకటి గల చోట్లలో వెలుగు వస్తుంది. హల్లెలూయా. రోగంతో ఉన్నావా? స్వస్థత అప్పుడు మొదలవుతుంది. కృప విస్తరించినప్పుడు స్వస్థత వస్తుంది, కృప విస్తరించినప్పుడు సమృద్ధి వస్తుంది, కృప విస్తరించినప్పుడు అన్ని జరుగుతాయి. అయితే కృప ఎలా విస్తరిస్తుంది? అది చాలా ప్రాముఖ్యమైన విషయం. హల్లెలూయా. ఒకసారి చూద్దాం. పేతురుకి వెళ్దాం ఒకసారి.
2వ పేతురు 1వ అధ్యాయం 2వ వచనం. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవమునకు భక్తికిని కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభువైన యేసును గూర్చినట్టు అయిన అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానం విస్తరించునుగాక. హల్లెలూయా. మీరు ఇక్కడ గమనించినట్లయితే చూడండి, హల్లెలూయా, డివైన్ పవర్, దైవశక్తి, ఈ జీవానికి సంబంధించి దైవ భక్తికి సంబంధించి కావాల్సిన అన్ని కూడా నీకు ఎలా వస్తాయి అంటే దేవుని గురించిన జ్ఞానం ద్వారా, దేవుని కుమారుడు గురించిన జ్ఞానం ద్వారా. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని కుమారుడి గురించిన జ్ఞానం నీలో పెరుగుతుందో దేవుని కృప విస్తరిస్తుంది, దేవుని సమాధానం విస్తరిస్తుందని బైబిల్ చదివిస్తుంది. హల్లెలూయా. కృప ఏ విధంగా విస్తరిస్తుందంటే దేవుడి గురించిన నూతనమైన జ్ఞానము నువ్వు నేర్చుకుంటున్నప్పుడు కృప విస్తరిస్తుంది. ఆ జ్ఞానము నీకు వస్తున్నప్పుడు, ఆ జ్ఞానాన్ని నువ్వు నమ్ముతున్నప్పుడు కృప విస్తరిస్తుంది, సమాధానం విస్తరిస్తుంది. ఎందుకు ఈరోజు నువ్వు భయపడుతున్నావు? ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. COVID-19కి నువ్వు ఎందుకు భయపడుతున్నావు? ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. నీకు వాక్యం లేదు, నీకు దేవుని గురించి తెలియదు, నీకు దేవుని జ్ఞానంలో లేదు. ఎందుకు నువ్వు అందరిలాగా లోకంలాగానే నువ్వు ఉంటున్నావు? కారణం నీకు నాలెడ్జ్ లేదు. సమాధానంతో ఎందుకు లేవు? బైబిల్ సెలవిస్తుంది దేవుని జ్ఞానం ద్వారా నీకు సమాధానం విస్తరిస్తుందని వాక్యం సెలవిస్తుంది. మరి సమాధానంతో ఉండవలసిన నీవు ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు కలవరపడుతున్నావు? ఎందుకు చింతిస్తున్నావు? ఫైనాన్సెస్ గురించి, రోగం గురించి, పరిస్థితుల గురించి, ఈ దేశం గురించి, వాటి గురించి నువ్వు చింత ఎందుకు పడుతున్నావు? చింతించకుండా దేవుడు ప్రార్థించమన్నాడు కదా, ఎందుకు నువ్వు ప్రార్థించలేకపోతున్నావు? చింత మాత్రమే నీ లైఫ్ లో ఎందుకు ఉంది అంటే ద ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అబౌట్ గాడ్. దేవుని గురించిన జ్ఞానము లేనందున, దేవుని గురించిన జ్ఞానము కుదువైనందున. హల్లెలూయా. అంటే as the knowledge increases in you, the peace will increase, the grace will overflow. దేవుని జ్ఞానము నీలో విస్తరిస్తున్న కొలది సమాధానము నీకు విస్తరిస్తుంది, దేవుని కృప నీకు విస్తరిస్తుంది. అప్పుడు దేవుని కృప నీకు విస్తరిస్తున్నందుకు, దేవుని జ్ఞానము ద్వారా దేవుని జీవము, దేవుని శక్తి, దేవునిలో భక్తి అన్ని కూడా నీ జీవితంలో కనపడడం ఆరంభమవుతాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని జీవము కలిగిన నీవు ఆ జీవుని జీవములో బ్రతకడానికి కావాల్సింది ఏంటి తెలుసా? దేవుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము. ఆమేన్, హల్లెలూయా. దేవుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానం ఎక్కడ ఉంది? We know Christ is our wisdom. Christ is our wisdom. Christ is our wisdom. In him all the treasures of knowledge and wisdom is there. ఆయనలో సర్వ సంపదలు, జ్ఞానములు గుప్తమై ఉన్నాయి. సర్వ సంపదల యొక్క జ్ఞానములకు అన్ని కూడా ఆయనలో గుప్తమై ఉన్నాయి, ఆయనలో ఉన్నాయని వాక్యం తెలుస్తుంది. Christ is our wisdom. Christ is our wisdom. Christ is our mind of God. Christ is the mind of God. I have the mind of Christ. అంటే అర్థమేంటి? హల్లెలూయా. యేసుక్రీస్తే మనకు జ్ఞానమై ఉన్నాడు, యేసుక్రీస్తే మనకు బుద్ధి అయి ఉన్నాడు, యేసుక్రీస్తే మనకు తెలివై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే అర్థం ఏంటిది? హల్లెలూయా. యేసుక్రీస్తే మనకు అన్ని అయి ఉన్నాడు. ఎలా అంటే ఆది యందు వాక్యమును, ఆ వాక్యమే ఆమేన్ కృపా సత్య సంపూర్ణంగా మన యందు నివసించిన వాక్యం. అంటే ఆ వాక్యమే శరీరము ధరించిన వాడే యేసయ్య. Who is Jesus? Who is Jesus? యేసయ్య ఎవరు? Who? The word of God in flesh. The word of God took the flesh. వాక్యమే శరీరము ధరించిన వాడే యేసయ్య. ఆ వాక్యమైన దేవుడే శరీరమును ధరించినప్పుడు ఆయనకు యేసు అని పేరు పెట్టాడు. హల్లెలూయా. వాక్యమైన దేవుడు మరియ గర్భములోనికి వచ్చి ఆ శరీరము తీసుకున్నప్పుడు హల్లెలూయా అతనికి యేసు అని పేరు పెట్టాడు. Who is Jesus? Amen. Word with in flesh. Word in flesh. Word in flesh. Word in flesh. Word in flesh. And అర్థమేంటి? హల్లెలూయా. Who is Jesus? Word of God. అంటే అర్థమేంటి? నువ్వు వాక్యం చదువుతున్నప్పుడు, వాక్యం వింటున్నప్పుడు, what you are receiving? You are receiving Christ. When you are listening to the word of God, you are receiving the Christ. నీవు వాక్యము వింటున్నప్పుడు నువ్వు క్రీస్తును పొందుకుంటున్నావు. వాక్యము వింటున్నప్పుడు నువ్వు దేవుని జీవాన్ని పొందుకుంటున్నావు. వాక్యము వింటూ ఉన్నప్పుడు హల్లెలూయా నువ్వు దేవుని సన్నిధిని పొందుకుంటున్నావు. హల్లెలూయా. What do you need in all? The word of God. What do you need? The knowledge of God. నీకు కావాల్సింది హల్లెలూయా శక్తి కాదు. నీకు కావాల్సింది హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా వరములు కాదు. నీకు కావాల్సింది వర్డ్ ఆఫ్ గాడ్.
వర్డ్ ఆఫ్ గాడ్ నీ శరీరంలోనికి వస్తున్న కొలది, నీ ఆత్మలో ప్రవేశించి నీ ప్రాణమును నీ శరీరంలో అది నివసించడం ఆరంభించిందంటే ఆటోమేటిక్ గా సైన్స్ ఫాలో అవుతాయి, మిరాకిల్ ఫాలో అవుతాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు విశ్వాసంతో ముందుకు వెళ్తావు. హల్లెలూయా. దయ్యములను వెలగొట్టడం ఆరంభమవుతావు. చేతులు ఉంచితే ప్రార్థన చేయగానే స్వస్థత జరగడం స్టార్ట్ అవుతుంది. ప్రాబ్లం ఏంటిదంటే వాక్యము నీలో లేదు. వాక్యము విను, వాక్యము నేర్చుకో, ఆ వాక్యము నీలో ఉండనివ్వు. అప్పుడు దేవుని జీవము నీ నరాల్లో ప్రవహిస్తుంది. యేసు ప్రభువారు ఒక మాట అన్నారు, నా మాటలు ఆత్మయును జీవమునై ఉన్నాయి. మై వర్డ్స్ ఆర్ స్పిరిట్ అండ్ లైఫ్, స్పిరిట్ అండ్ లైఫ్, స్పిరిట్ అండ్ అంటే అర్థమేంటి? ఎప్పుడైతే నువ్వు దేవుని వాక్యాన్ని వింటావో, హల్లెలూయా, దేవుని ఆత్మ చేత నింపబడతావు, దేవుని జీవము చేత నింపబడతావు, దేవుని ఆత్మ చేత బలపరచబడతావు, దేవుని స్వస్థత శక్తి చేత తాకబడతావు. హల్లెలూయా. వాక్యము వింటుండగా అది నీకు స్వస్థతనిస్తుంది. వాక్యాన్ని వింటుండగా విశ్వాస కొండంలో బద్దలు కొట్టే విశ్వాసంతో నువ్వు తిరిగి లేస్తావు. వాక్యము వింటుండగా మరణదూత నీ నుంచి పారిపోతుంది. వాక్యము వింటుండగా నీకు ఫైనాన్సెస్ రిలీజ్ అవుతాయి. వాక్యము వింటుండగా నీ హృదయంలో సమాధానము విస్తరిస్తుంది. వాక్యము వింటుండగా నువ్వు అన్ని పరిస్థితులను ఏలడం ఆరంభిస్తావు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. The word of God, the word of God, the word of God, the word of God, word of God, word of God, word of God. ఒకసారి ఆఖరిగా ఒక మాట చూసుకుందాము. సామెతలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. అందరూ తీయండి. సామెతలు 4వ అధ్యాయము. ఒకసారి చదువుదాం ఇక్కడ నుంచి 20వ వచనం నుంచి ఒకసారి చదువుదాం. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యం ఇచ్చును. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే వాక్యం గురించి మాట్లాడుతున్నాడు. మీరు చెవియకి వినండి, మీరు చాలా జాగ్రత్తగా వినండి, దాన్ని మీరు తీసుకోండి, మీ హృదయంలో ఉండండి, మీ హృదయంలో దాన్ని భద్రపరచండి. అది జీవధారలు మీ హృదయం నుంచి వస్తాయి కాబట్టి దాన్ని చాలా జాగ్రత్తగా దేనితో నింపాలంట? మాటలతో. ఏ మాటలు? దేవుని వాక్యంతో నింపాలి. మనం స్పష్టంగా ఒక మాట నేను చూపిస్తాను ఇక్కడ, చాలా జాగ్రత్తగా వినండి. 22వ వచనంలో నేను ఇంగ్లీష్ లో చదువుతాను. For they are life unto those that find them. ఆమేన్. హల్లెలూయా. జీవం ఎవరికి అంట? ఎవరికైతే దొరుకుతాయో. ఏం దొరుకుతాయి? వర్డ్ ఆఫ్ గాడ్. అంటే అర్థం ఏంటిది? నీకు వాక్యం దొరుకుతుందా? నేను అడుగుతున్నా, నీకు వాక్యం దొరుకుతుందా? రోజు బైబిల్ తెరిస్తే నీకు వాక్యం దొరుకుతుందా అంటే అర్థం ఏంటిది? మీరు చూస్తున్న ఈ బైబిల్ వర్డ్ ఆఫ్ గాడ్ కాదు. నేను మరలా చెప్తున్నాను, మీరు చూస్తున్న ఈ బైబిల్ వర్డ్ ఆఫ్ గాడ్ కాదు. వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ జీసస్. వాక్యం ఎవరు? యేసయ్య. ఇందులో లోతు గురించి రాసి ఉంది, పాపం చేసిన విషయం రాసి ఉంది, దావీదు పాపం చేసిన విషయం రాసి ఉంది, అనేకమైన అపవిత్రమైన కార్యాల గురించి, ఏది ఆపకుండా ఏది అబద్ధం చెప్పకుండా అన్ని నిజాలు రాసినాయి. మనుషులు చేసిన తప్పులు అన్ని రాసినాయి. ఇవన్నీ దేవుని మాటలేనా? ఇవన్నీ దేవుని వాక్యమేనా? కాదు. హల్లెలూయా. చాలా మంది దేవుడు తెలియని వారు వాటిని తీసుకొని ఈ బైబిల్లో ఇలా ఎందుకుంది, మీ దేవుడు ఇట్లా ఉన్నాడు అని అంటున్నారు. వాళ్ళందరికీ చెప్పండి, హల్లెలూయా, అది వాక్యం కాదు. దట్ ఈస్ నాట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ గాడ్ హిమ్సెల్ఫ్. వాక్యం అంటే దేవుడు, వాక్యం అంటే యేసయ్య. హల్లెలూయా. నీవు పట్టుకున్న బైబిల్ వర్డ్ ఆఫ్ గాడ్ కాదు, కానీ నీ పట్టుకున్న బైబిల్లో వర్డ్ ఆఫ్ గాడ్ ఉంది. నేను మరలా చెప్తున్నాను, నీ బైబిల్ వర్డ్ ఆఫ్ గాడ్ కాదు, కానీ నీ బైబిల్లో వర్డ్ ఆఫ్ గాడ్ ఉంది. నువ్వు బైబిల్ తెరిచినప్పుడు నీకు లోతు దొరుకుతున్నాడేమో, కానీ నాకు యేసయ్య దొరుకుతున్నాడు. హల్లెలూయా. నీకేం దొరుకుతున్నాడు బైబిల్ పట్టుకుంటే? ఉగ్రత దొరుకుతుందేమో, నాకు కృప దొరుకుతుంది. నన్ను ప్రేమిస్తున్న యేసయ్య దొరుకుతున్నాడు. నన్ను నా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య నాకు కనపడుతున్నాడు.
ఆయన ప్రేమ మాటలు నాకు కనపడుతున్నాయి. దేవుడు వెలుగై ఉన్నాడు, నాకు వెలుగు కనపడుతుంది. దేవుడు ప్రేమై ఉన్నాడు, నాకు ప్రేమ కనపడుతుంది. మరి నీకేం కనపడుతుంది? నరకం కనపడుతుంది. ఎందుకు కనపడుతుందో నాకు తెలియదు. హల్లెలూయా. బైబిల్ సెలవిస్తుంది, లెట్ దెమ్ ఫైండ్. హల్లెలూయా. ఎవరికైతే వాక్యం దొరుకుతుందో వారికి జీవం వస్తుంది. అంటే అర్థం ఏంటిది? హల్లెలూయా. బైబిల్ చదువుతున్న అందరూ పరలోక రాజ్యం పోతారని కాదు. యేసు ప్రభువుని నమ్ముకున్న వారు మాత్రం పరలోక రాజ్యం పోతారు, అది మర్చిపో. ఎంతో మంది బైబిల్ చదువుతున్నారు కానీ వారు దేవుని నమ్ముకున్న వారు కాదు. యేసుని రిజెక్ట్ చేస్తున్నారు, యేసుని దూషిస్తున్నవారు, యేసును నమ్మని వారు. ధర్మశాస్త్రం చదువుతున్న యూదులందరూ యేసు ప్రభువును దూషిస్తున్నారు, యేసు ప్రభువును తిరస్కరిస్తున్నారు. మరి వారి సంగతే. హల్లెలూయా. యేసు ప్రభు తప్పించి వేరే మార్గం లేదు. యేసు ప్రభువుని నమ్మితేనే జీవాన్ని చూస్తాం. అదే విధంగా బైబిల్లో నీకు స్వస్థత ఎప్పుడు జరుగుతుందంటే లోతు దొరికినప్పుడు కాదు, వాక్యం దొరికినప్పుడు స్వస్థత వస్తుంది. హల్లెలూయా. అంటే అర్థం ఏంటి? బైబిల్ చదివినప్పుడు నువ్వు వర్డ్ ఆఫ్ గాడ్ ని చదవగలగాలి. వర్డ్ ఆఫ్ గాడ్ నీకు దొరుకుతుందా? నువ్వు వాక్యం చదివితే కరెక్ట్ వాక్యమే దొరుకుతుందా? బైబిల్ చదివితే వాక్యమే దొరుకుతుందా, లేదా లోతు దొరుకుతుందా, ఇంకేమైనా దొరుకుతుందా నీకు? హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చాలా మంది సంఘానికి వస్తున్నారు, చాలా విషయాలు ఆమేన్ వచ్చి ప్రార్థన చేస్తారు, ప్రభా నాకు శాంతి లేదు, శాంతి కావాలి ప్రభా. నిజంగా శాంతిని అడుగుతున్నాడా లేదా శాంతి అని అమ్మాయిని అడుగుతున్నాడా? హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నాను? హల్లెలూయా. అదే విధంగా నీకేం కావాలి? యేసే కావాలా, మనుషులు చేసిన తప్పులు కావాలా? బైబిల్ని వక్రీకరిస్తున్న అందరికీ నేను అడుగుతున్నా, ఇందులో యేసు ప్రభు దొరుకుతాడు, మనుషుల పాపాలు దొరుకుతాయి, మనుషుల లోపాలు దొరుకుతాయి. కానీ యేసు ప్రభే నిజమైన వాక్యం, యేసు ప్రభే నిజమైన దేవుడు. ఆయన నువ్వు కనుగొంటే అది నీకు జీవం, నీకు స్వస్థత, నీకు విడుదల. హల్లెలూయా. నువ్వు ఏమి వెతకడానికి బైబిల్ని చదువుతున్నావు? యేసు ప్రభువుని వెతకడానికా, లేకపోతే మిగతావన్నీ వక్రీకరించడానికా? నువ్వు బైబిల్ చదివితే వాళ్ళేం చేశారు వీళ్ళేం చేశారు కాదు, యేసు ప్రభు జీవితాన్ని చదువు, యేసు ప్రభు ఏం చేశాడో చదువు, యేసు ప్రభు జీవితాన్ని చూడు, ఆ వైపు చూడు, ఆ వైపు చూడు. ఆయనలో పాపము లేదు, ఆయన పరలోకం నుండి వచ్చినవాడు, ఆయనలో పాపం వెతికినా దొరకదు. ఆయన నమ్ముకుంటే నిత్య జీవము, ఆయన నమ్మితే తప్పించి తిరిగి జన్మిస్తేనే తప్పించి పరలోక రాజ్యాన్ని ఎవడు చూడలేడు. హల్లెలూయా. అదేవిధంగా నీకు వాక్యం దొరికితే నీకు స్వస్థత, మార్పే అని ఒక హెల్త్ దగ్గర అక్కడ ఏమని రాసిందంటే మార్పే అంటే అది మెడిసిన్. హల్లెలూయా. అంటే అర్థం ఏంటిది? వాక్యము మెడిసిన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కోవిడ్ కి మెడిసిన్ ఏంటి తెలుసా? వర్డ్ ఆఫ్ గాడ్. వ్యాక్సిన్ వచ్చిందో రాలేదో, బట్ నేను చెప్తున్నాను, ద మెడిసిన్, గాడ్స్ మెడిసిన్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వర్డ్ ఆఫ్ గాడ్, హీలింగ్ స్క్రిప్చర్స్, హీలింగ్ వర్డ్ ఆఫ్ గాడ్. స్వస్థతను గురించిన లేఖనాలు తీసుకొని యేసు ప్రభులో ఉన్న స్వస్థతను నువ్వు ధ్యానిస్తుండగా హల్లెలూయా, ఏ రోగమునికైనా అది ఔషధంగా మారుతుంది, నీకు స్వస్థతను ఇస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు భయపడుతున్నావు కదా, నేను అంటాను, ఎంతమంది సేవకులు నీకు దొరకరు. బైబిల్ తెరిస్తే స్వస్థత గురించి ఎంత బాగా స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు ఎన్నిసార్లు స్వస్థతలు చేశాడో ఒకసారి మత్తయి సువార్త, లూకా సువార్త, మార్కు సువార్త, ఈ యోహాను సువార్తలు మీరు వెతకండి. దేవుడి అద్భుతాలను వెతకండి. ఎందుకు భయపడుతున్నావు? న్యూస్ చూసి భయపడడం కాదు, బైబిల్ తెరిచి యేసు ప్రభు స్వస్థత ఎలా చేస్తున్నాడు, యేసు ప్రభు నమ్ముకుంటే స్వస్థత ఏ విధంగా మన జీవితంలో ఉంటుందో ఆ విషయం వైపు ధ్యానించు. ఏ రోగము నీకు అంటదు, ఎందుకంటే ఆ వాక్యము నీకు దొరికినప్పుడు అది నీకు ఔషధం, అది నీకు జీవము. అంటే అర్థమేంటి? హల్లెలూయా. You got the life of God. As you receive the word of God, hallelujah, you will reign with the life of God. నువ్వు ఆ వాక్యమును పొందుకుంటుండగా నువ్వు ఆ జీవాన్ని పొందుకుంటున్నావు. నువ్వు పరిశుద్ధాత్మను శక్తి చేత నింపబడుతున్నావు, పరిశుద్ధాత్మ చేత నింపబడుతున్నావు. అప్పుడు నువ్వు ధైర్యంగా లేచి దేవుని కొరకు నువ్వు సాక్షిగా నిలబడతావు. ఏ రోగము నీకు రాదు, ఏ తెగులు నీకు గుడారము సమీపించదు. హల్లెలూయా. హల్లెలూయా. నన్నేది ఏమీ చేయలేదు. హల్లెలూయా. హల్లెలూయా. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. ఏది వర్ధిల్లదు, ఏది వర్ధిల్లదు. ఏ శకునమైన ఏ మంత్రమైన ఇజ్రాయేలు మీద పని చేయలేదు. నిజమైన ఇజ్రాయేలును నేను. యేసు ప్రభువును నమ్ముకున్న వారే నిజమైన ఇజ్రాయేలు వాక్యం సెలవిస్తుంది. ఇజ్రాయేలైన నేను, నా మీద మంత్రము పని చేయదు, శకునము పని చేయదు. యేసుక్రీస్తు నామములో మీ మీద కూడా యేసు నామములో ఏ శకునము ఏ మంత్రము పని చేయదు. వారు మంత్రాలు చేస్తున్నారు, వీరు మంత్రాలు చేస్తున్నారు, భయపడొద్దు. ఒకవేళ మంత్రాలు చేసి యేసు నామములో నీకు శక్తి ఉంది, దాన్ని బంధించు, దాన్ని కాల్చివేయి, దాన్ని విరగొట్టు, ఆ బంధకాలు విరగొట్టు. ఏది కూడా నేను ఆపడానికి వీల్లేదు. ఏ తెగులు నీ గుడారము సమీపించడానికి వీల్లేదు. ఎందుకు తెలుసా?
నీవు నివసించేది జీవము గదిలో, నీవు నివసిస్తుంది యేసయ్య లోపల. నీవు దేవునితో దాచిపెట్టబడ్డావు, దేవునిలో నీ జీవము దాచి ఉంచబడింది క్రీస్తుతో పాటు. హల్లెలూయా. అంటే అర్థమేంటిది? ఎవరు నీ ప్రాణాన్ని తాకలేరు. దేవుడు సెలవు లేకుంటే ఎవరు నిన్ను చంపలేరు. దేవుడు సెలవు లేకుంటే ఎవరు నిన్ను చంపలేరు. హల్లెలూయా. ఒకవేళ నువ్వు చనిపోతున్నావు, నువ్వు నశిస్తున్నావు అంటే దానికి కారణం నీ అజ్ఞానము, వాక్యము తెలియకపోవడం, దేవుని జ్ఞానము తెలియకపోవడం, వాక్యానికి చోటు ఇవ్వకపోవడం, వాక్యాన్ని వినకుండా న్యూస్లు వినడం, వాక్యాన్ని వినకుండా మనుషుల మాటలు వినడం, వాక్యాన్ని వినకుండా ఆ యొక్క యూట్యూబ్ లో వస్తున్న డిబేట్స్ ని వింటున్నావు. నీకు కావాల్సింది వాక్యము, తర్కవాదము కాదు. రే బాబా బాబా, ఆ వాక్యమే యేసయ్య. ఆ యేసయ్య నీ గురించి మరణించాడు. ఆ యేసయ్య తిరిగి చనిపోయిన యేసయ్య తిరిగి లేచాడు. ఎవరైతే నన్ను నమ్ముకుంటారో వారు నిత్య జీవం గలవారని చెప్తున్నాడు. హల్లెలూయా. ఈ రోజు నువ్వు నమ్ముకున్న నీవైతే నువ్వు నిత్య జీవం గలవాడు. కాబట్టి ఈ రోగానికి నువ్వు భయపడకు. నువ్వు వాక్యాన్ని పెంచుకో, వాక్యాన్ని నేర్చుకో. నీ జీవితంలో దేవుడి యొక్క జీవము ఏలడం ఆరంభం అవుతుంది. దేవుడి కృప నీ మీద విస్తరిస్తుంది. దేవుడి సమాధానము నీ మీద విస్తరిస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు ఈ మాటలు వింటుండగా, ఈ యెహోవా మాటలు వింటుండగా, దేవుడి వాక్యము వింటుండగా దేవుడి ఆత్మ నీ మీదకి వస్తున్నాడు. దేవుడి సన్నిధి నీ మీదకి వస్తుంది. దేవుడి జీవం నీ ఇంటిలోకి వస్తుంది. నీ ఇంటిలో ఉన్న చీకటి వెళ్ళిపోతుంది. నీ ఇంటిలో ఉన్న రోగం వెళ్ళిపోతుంది. యేసు క్రీస్తు నామములో నువ్వు ఏ ఫైనాన్సెస్ గురించి అయితే బాధపడుతున్నావో యేసు నామములో అద్భుత రీతిగా అంటి కట్టడానికి దేవుడు పంపబోతున్నాడు. యేసు క్రీస్తు నామములో. దేనికి భయపడకు, వాక్యానికి చోటు పెంచు, వాక్యము విను. భయపడుతున్నావా? వాక్యం పెట్టుకొని విను, వాక్యము చదువు, వాక్యము వెతుకు. స్వస్థత కొరకు వేచి చూస్తున్నావా? వాక్యాన్ని విను. దేవుని కృప కొరకు వేచి చూస్తున్నావా? వాక్యాన్ని విను. దేవుని ఆత్మ చేత నింపబడాలనుకుంటావా? వాక్యమును విను. హల్లెలూయా. అందరూ నాతో పాటు అట్లాగే ప్రార్థన ఉండండి. మన మధ్యలో విక్టర్ పాల్ వచ్చి ఒక పాట పాడుతుండగా మనం దేవుని స్తుతిద్దాం. దేవుని అడగండి, ప్రభా నీ వాక్యాన్ని పెంచు, నీ జ్ఞానాన్ని పెంచు. నేను వాక్యం చదువుతాను రోజు. నీ వాక్యం దొరకాలి నాకు. బైబిల్ తెలిస్తే నీ వాక్యం దొరకాలి నాకు. ఏదేదో దొరకడం కాదు. యేసయ్య నీవు దొరకాలి, నీవు దొరకాలి, నిన్ను కనుగొనాలి. అది నాకు జీవం ప్రభా అని అందరూ అడుగుతుండండి. ప్రభావం వచ్చి పాడతాడు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. యేసు నామం సుందర నామం, మధుర నామం, అందమైన నామం. యేసు నామం సుందర నామం, మధుర నామం, అందమైన నామం. నా యేసు నామం సుందర నామం, మధుర నామం, అందమైన నామం.
ప్రతి ఒక్కరు, మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, ఆయన మాటలో జీవము మరి ఆత్మ ఉన్నాయి అని వాక్యం సెలవిస్తుంది. నేను దేవుని యొక్క మాటను విడుదల చేస్తున్నప్పుడు మీ గృహాల్లో, మీ ఇంటిలో, మీ శరీరాల్లో, మీరున్న ప్రతి చోటున దేవుని యొక్క ఆత్మ సుమని, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క జీవము ఇప్పుడు విడుదల చేయబడుతుంది. హల్లెలూయా. మీరు కూడా దేవుని జీవాన్ని విడుదల చేయడానికి, మీలో ఉన్న జీవాన్ని విడుదల, మీరు నోరు తెరిచి దేవుని వాక్కును పలికితే జీవాన్ని మీరు చూస్తారు. కాబట్టి మీరు నోరు తెరిచి మీరు జీవాన్ని పలికినప్పుడు మీ ఇంటిలో, మీ గృహాల్లో జీవం పలుకుతుంది. హల్లెలూయా. ఏ స్థితిలో అయితే మీరు మరణం చూస్తున్నారో, యేసు క్రీస్తు నామములో ఆ చోట I begin to speak the life of God in the name of Jesus. I begin to speak the life of God in the name of Yeshua. Let the life of God reign in the name of Jesus. And every death be cancelled. Every death be cancelled. Every sickness, I command you to lose your power and grip in the name of Yeshua. I release the life of God. I release the life of God, which is everlasting life in the name of Yeshua. I release the life of God in the name of Jesus, into their bodies, into their flesh, into their bones, into their souls, into their spirits, into their homes, into every area of their situation, into their offices and businesses. I speak life in the name of Yeshua. No darkness shall rule. No darkness shall cover you in the name of Yeshua. I speak light, and the light of God shall reign always in Jesus' name. Be healed, be glorified in the name of Yeshua. Begin to praise. ఆయన ఆరాధించండి. స్వస్థతను చూసుకోండి, దేవుడు మీకు స్వస్థతను అనుగ్రహిస్తున్నాడు. విడుదలను చూసుకోండి, దేవుడు మీకు విడుదలను చూస్తున్నాడు. ఫైనాన్షియల్ మిరాకిల్స్ యేసుక్రీస్తు నామములో జరుగుతున్నాయి. యేసుక్రీస్తు నామములో దేవదూతలు వెళ్ళడం మీరు చూస్తూ ఉన్నారు. మా రూజాయ హవ బేను జాలి కదూరి కలరబార లెక్రో ప్రోబియా కలరబా. I begin to be lo bastika కలరబా. Spiritual life be open. Efata karaba kuraba shakobala le baru daraba. You shall not taste the death. You shall not taste the death. మరణమును రుచి చూడవు. రియా బాబా బాబా. I cancel any doctor report in the name of Yeshua. ప్రతి డాక్టర్ రిపోర్ట్ యేసు నామములో నేను క్యాన్సిల్ చేస్తున్నాను. డాక్టర్స్ ఏదైతే చెప్పారో it's a lie. I command for the healing. You are healed in the name of Jesus. You are healed by the power of the Holy Ghost. నీ పరిశుద్ధాత్మ శక్తి చేత యేసు నామములో స్వస్థతను పొంది ఉన్నావు. నీవు మరణమును రుచి చూడవు. యేసు క్రీస్తు నామములో ప్రతి భయమును ఆజ్ఞాపిస్తున్నాను, వెళ్ళిపోమని. యేసు నామములో స్వస్థత కలుగును గాక. తండ్రి మీకు మహిమ, నీకే ఘనత. లార్డ్, నీ వాక్యము వారిలో పెరిగి వారిలో జీవము సమృద్ధిగా చేయబడి విస్తరించును గాక. యేసు నామములో I bless them in Jesus' name. Hallelujah. Thank you Jesus. Thank you Lord. అందరికీ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. దేవునికి వందనాలు. ఆమేన్. హల్లెలూయా. ఈ యొక్క బ్రాడ్కాస్ట్ ఇప్పుడు చూడకపోతే అది అలాగే ఉంచుతామండి. మీరు చూడండి, తర్వాత చూడండి. హల్లెలూయా. మీరు బ్లెస్ అయినట్లయితే, మీరు కామెంట్స్ చేసినట్లయితే మేము ఒకసారి చూస్తాము. ఆ తర్వాత ఎనీ టెస్టిమోనీస్ ఏమన్నా కూడా మీరు ఫేస్బుక్లో మీరు మెసేజ్ చేయొచ్చు, లేదా ఫేస్బుక్లో మీరు కామెంట్ చేయొచ్చు. దేవుడు మీ జీవితంలో చేసిన అద్భుతము, బలపరిచిన విషయాన్ని మీరు సాక్ష్యంగా మాకు చెప్పినట్లయితే హల్లెలూయా, మేము కూడా దేవుని మహిమపరచడానికి వీలుగా ఉంటుంది. హల్లెలూయా. అంతేకాకుండా ప్రతి మంగళవారం ఖచ్చితంగా మాకు ఇక్కడ ప్రేయర్ జరుగుతుంది. ప్రస్తుతానికి లాక్డౌన్ ఉంది కాబట్టి లైవ్ ఇస్తున్నాము. ఆమె వీలైతే అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా లైవ్ ఇవ్వడానికి ట్రై చేస్తాము. కానీ మీరు దగ్గరున్న వాళ్ళు రావచ్చు ఈ చోటికి. అంబర్పేటలో ఇక్కడ అరికేఫ్లో జరుగుతుంది. అదేవిధంగా ఒకవేళ వీలైతే ఈ వారంలో మరలా లైవ్ రావచ్చు. అంత్యకాలం గురించి కొన్ని విషయాలు మాట్లాడవచ్చు. ఆమెన్. ఇప్పుడైతే మంగళవారం ప్రార్థన కాబట్టి ఆమెన్ అంత్యకాలం గురించి ఏమీ టచ్ చేయలేదు. హల్లెలూయా. కాబట్టి దేవుడు చెప్పమన్నది చెప్పాము. ఆమెన్. హల్లెలూయా. కానీ ఈ వారంలో మధ్యలో ఎప్పుడైనా పెడితే, ఒకవేళ లైవ్ పెడితే కనుక మేము ముందుగానే ఫేస్బుక్లో కానీ వాట్సాప్ స్టేటస్లో కానీ పెడతాం. కాబట్టి ఫేస్బుక్లో మీరు ఫాలో అవ్వండి. ఫేస్బుక్లో మీరు ఫాలో అవుతే చాలు, ఫేస్బుక్లో మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్ పంపించండి. ఒకవేళ నేను యాక్సెప్ట్ చేయకపోయినా మీరు నా నోటిఫికేషన్ మీకు వస్తాయి. హల్లెలూయా. ఎందుకంటే నేను అందరిని యాక్సెప్ట్ చేసుకుంటూ పోతే మొత్తం లిస్ట్ మొత్తం నిండిపోతుంది. కాబట్టి మీరు ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్ అయితే పంపించి ఉంచండి, క్యాన్సిల్ చేయొద్దు. ఆమేన్. హల్లెలూయా. సో మీకు నోటిఫికేషన్ రావడానికి అది తోడుగా ఉంటుంది. హల్లెలూయా. సో గాడ్ బి విత్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ అండ్ విల్ సీ అగైన్ నెక్స్ట్ లైవ్ నోటిఫికేషన్ మేము చెప్తాము. ఆమేన్. హల్లెలూయా. ఆ తర్వాత నాకు సహకరించిన బ్రదర్స్ అందరికీ వందనాలు. ముఖ్యంగా విక్టర్ పాల్, తరుణ్ చాలా మంచిగా కొట్టారు కాబట్టి వారి కోసం ఆమేన్. గాడ్ బి విత్ యు ఆల్వేస్. వర్డ్ ఆఫ్ గాడ్ మీలో పెరుగుతున్న కొలది ఆమేన్. హల్లెలూయా. దేవుని జీవం మీలో ఏలడం ఆరంభమవుతుంది. కృప విస్తరించి కృప ఏలడం ఆరంభిస్తుంది. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఇన్ జీసస్ నేమ్. ఆమేన్.